అందరికీ నమస్కారం. కొత్త గదిలోకి స్వాగతం. ఈ కథ పేరు విషవలయం. రచన ఉప్పలూరి ఉషారాణి గారు. ఇదొక అపరాధ పరిశోధక నవల. చదువుతున్నది దేవి. ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా కథలోకి వెళ్దామా? నా పేరు విశాల అందామె కూర్చుంటూ. ఆమె మాట్లాడుతుంటే వీణ మేటినట్లుంది. చూడండి విశాల గారు, మాకు మీలాంటి పడుచుపిల్లలు కాదు కావాల్సింది. కనీసం 30 సంవత్సరాలన్నా ఉండాలి. అసలు మా అడ్వర్టైజ్మెంట్ సరిగా చూసారా? అడిగాడు రవిధర్ అనుమానంగా అవడం చూస్తూ. రవిధర్ సుశీలాదేవి గారు సెక్రటరీ. తల ఊపింది ఆమె. మీకు ఒక నర్సు కావాలి. అవును, సుశీలాదేవి గారిని అనుక్షణం కనిపెట్టి ఉండడానికి ఒక నర్సు కావాలి. ఆమెకి కళ్ళు లేవు అంటే పూర్తిగా కాదు, ఏదైనా మసగ్గా కనిపిస్తుంది. ఆమెకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. ఆమెకి ప్రస్తుతం ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు. వేళకు మందులు ఇవ్వాలి. ఆమెని అనుక్షణం కనిపెట్టి ఉండాలి అంటే మీలాంటి యువతరం తరం కాదు. అంటే మిమ్మల్ని ఈజీగా తీసి పారేస్తున్నానని మాత్రం అనుకోవద్దే. అలాంటి పనులు చేయాలంటే కాస్త బోర్పు బాగా ఉండాలి కదా. ఆగాడు రవిధర్. విశాల మరోసారి అందంగా నవ్వింది. మిస్టర్ రవిధర్, నేను బాగా ట్రైన్డ్ నర్సునని మర్చిపోతున్నారు. గుంటూరు మిషన్ హాస్పిటల్లో 4 సంవత్సరాలు పనిచేశాను. నా దగ్గర సర్టిఫికెట్ కూడా ఉంది. విశాల తన బ్యాగ్లోంచి సర్టిఫికెట్ తీసి రవిధర్కి అందించింది. రవిధర్ దాన్ని అందుకుని ఒక మారు పరీక్షగా చూశాడు. దట్ ఈజ్ ఆల్ రైట్, కానీ ఈ పని ఇక్కడ మాత్రం మీరు చేయలేరని నాకు అనిపిస్తోంది. ఓపిక, సహనం అవసరం, నెమ్మదిగా అన్నాడు అతను. విశాల ప్రాధేయపూర్వకంగా అంది. మిస్టర్ రవిధర్, దయచేసి ఈ చిన్న అవకాశం ఇప్పించండి. కొద్ది కాలంలోనే నేను ఎలాంటిదన్నో మీకు తెలుస్తుంది అంది ఆమె దీనంగా. ఆమె మొహం చూడగానే రవిధర్ హృదయం జాలితో నిండిపోయింది. ఆల్ రైట్, మీరు అంతగా కోరుతున్నారని ఈ పోస్ట్ మీకు ఇస్తున్నాను. ఆ తర్వాత మీ నడవడిక మీద ఆధారపడి ఉంటుంది అని కుర్చీలోంచి లేచాడు. రేపు ఉదయం ఒకసారి వచ్చి చూడండి నన్ను అన్నాడు అతను. విశాల తలూపి వెళ్ళడానికి తయారైంది. రణధీర్ ఆశ్చర్యంగా ఆమె వంక చూశాడు. విశాల, మీరు ఎంత జీతం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆ విషయం మీరు అడగలేదు. విశాల నవ్వింది. అది మీరు నిర్ణయించాల్సిన విషయం అని తలుపు తెరుచుకొని వడివడిగా వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన వైపే చూస్తూ నిలబడ్డాడు రవిధర్. హోటల్ నాగార్జున ఎప్పుడు వచ్చే పోయే వాళ్లతో సందడిగా ఉంటుంది. సాధారణంగా అందులో విదేశీ ప్రయాణికులు బస చేస్తూ ఉంటారు. హోటల్ నాగార్జున ముందు టాక్సీ దిగింది విశాల. వడివడిగా నడిచింది రెస్టారెంట్లోకి. తలుపు దగ్గర నిలబడి ఒకసారి అంతా కలియజూసింది. ఆమె దృష్టి మూలగా కూర్చునున్న 28 ఏళ్ల యువకుడి మీద పడింది. ఆమె ఆ వైపు నడవసాగింది. విశాల రాకను గమనించి ఆ వ్యక్తి చిన్నగా నవ్వాడు. విశాల అతని దగ్గరికి చేరుకుంది. అతని పక్కనున్న కుర్చీలో చతికిలబడింది. సక్సెసేనా అడిగాడు అతను. విశాల తలోపింది. థ్యాంక్ గాడ్, మొత్తానికి సాధించావు. ఏమవుతుందో అని హడిల్ చచ్చిపోతున్నాను. ఎప్పుడు జాయిన్ అవుతున్నావు అడిగాడు ఆమె వంక చూస్తూ. ఆమె నెమ్మదిగా అంది. రవిధర్ రేపు ఒకసారి రమ్మన్నాడు అని ఒక క్షణం ఆగింది. అసలు మన ప్లాన్ సక్సెస్ అవుతుందంటావా? నాకేదో అనుమానంగా ఉంది రాజు అంది విశాల. ఆ పెరికితనమే వద్దంటున్నాను. ధైర్యంగా ఉండాలి. మిగతా పని నేను చూసుకుంటాను. నీ విషయంలో జాగ్రత్త. ఎక్కడైనా పొరపాటు జరిగిందా మనం ఓడిపోతాం. ఈ విషయం గుర్తుంచుకో విశాల అన్నాడు రాజు. రాజు చూడ్డానికి అందంగా ఉంటాడు. 6 అడుగుల ఎత్తైన విగ్రహం, విశాలమైన ఛాతీ, కండలు తిరిగిన శరీరం. ఎవరైనా అతన్ని చూడగానే అతని మీద సదభిప్రాయం కలుగుతుంది. కానీ అతను 8 సంవత్సరాలు జైల్లో ఉండి వచ్చాడంటే ఎవ్వరూ నమ్మరు. అతను ఫోర్జరీలో దిట్ట. ఎవరి సంతకాన్నైనా ఒకసారి చూశాడు అంటే నిమిషాల మీద దాన్ని అమలు పరచగలడు. ఇదివరకు జమీందార్ ధర్మారావు దగ్గర మేనేజర్గా పనిచేస్తూ ఒకసారి ధర్మారావు గారి సంతకాన్ని ఫోర్జరీ చేసి చెక్కు మారుస్తూ ఉండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఫలితం 8 ఏళ్లు కారాగార శిక్ష. అతను విడుదలై దాదాపు వారం రోజులే అయింది. అతని విషయం తెలిసి విశాల అతని దగ్గరికి వెళ్ళింది. తనకు అతని సహాయం కావాలని అర్థించింది.
అతను ఆమెకు సహాయం చేయడానికి ఒప్పుకున్నాడు. దానికి తగ్గ వాటా కూడా కోరాడు. విశాల అందుకు అంగీకరించింది. ఒకసారి విశాల రాజు వంక చూసింది. రాజు, ఇక రూమ్కి వెళ్తానే, శ్రీధర్ ఎదురు చూస్తూ ఉంటాడు నా కోసం. గుడ్ నైట్ అని చెప్పి లేచింది ఆమె. రవిధర్ తన ఆఫీస్ రూమ్లో కూర్చొని ఏవో కాగితాలు చూసుకుంటూ ఉండగా టేబుల్ మీద ఉన్న ఫోన్ మోగింది. రిసీవర్ అందుకుని హలో అన్నాడు. రవి, నేను సుశీలాదేవిని మాట్లాడుతున్నాను. నీవు కొత్తగా నియమించిన నర్సు చాలా మంచిది. ఆమె అలాగే సహాయం చేస్తూ ఉంటే నాకు ఈ జీవితంలో ఇకేమీ అవసరం ఉండదు అని అనిపిస్తోంది. నవ్వాడు రవిధర్. అలాగా, మీరు సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది. ఏమైనా అవసరమైన విషయాలు ఉన్నాయా అని అడిగాడు. నీతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. వెంటనే రాగలవా? రవిధర్ ఒక్క క్షణం ఊపిరి పీల్చుకున్నాడు. అలాగే, 10 నిమిషాల్లో మీ ముందు ఉంటాను అని రిసీవర్ పెట్టేసి ఆఫీసు బయటకు నడిచాడు. కాంపౌండ్లో ఎర్రని ఇంపాలా కారుంది. దాని వద్దకు నడిచాడు. దాని వంక ఒక్కసారి చూసి నవ్వుకున్నాడు. అది తన స్వంత కారు కాకపోయినా తన స్వంత కారులాగే ఉపయోగించుకుంటున్నాడు. అది సుశీలాదేవి రవిధర్కి కొనిచ్చిన కారు. రవిధర్ సుశీలాదేవికి దూర బంధువు. ఆమెకి బోలెడంత ఆస్తుంది. అదీగాక ఆమె భర్త ఉండే రోజుల్లో అతను పెట్టిన హోటల్, మరి 2-3 చిన్న చిన్న కంపెనీలు ఆయన చనిపోవడంతో మూలపడే స్థితికి వచ్చేశాయి. ఆ సమయంలో సుశీలాదేవికి రణధీర్ కనిపించాడు. నమ్మకమైనవాడు. వాటి బాధ్యత అంతా అతనికి అప్పగించింది. దానికి తగ్గట్టుగా రవిధర్ కూడా త్వరలోనే ఆమె మెప్పు గడించాడు. 10 నిమిషాల్లో ఇంపాలా 4 అంతస్తుల మేడ ముందు ఆగింది. కింద 3 అంతస్తులు అద్దెకివ్వబడ్డాయి. పై అంతస్తులో మటుకు సుశీలాదేవి ఉంటుంది. రవిధర్ లిఫ్ట్ ఎక్కి 2 క్షణాల్లో పై అంతస్తులో ఆగాడు. నెమ్మదిగా తలుపు తట్టాడు. తలుపు తట్టిన మరుక్షణంలో తెరుచుకుంది. ఎదురుగా విశాల నిలబడి ఉంది. రవిధర్ని చూడగానే, మీకోసం సుశీలాదేవి గారు ఎదురు చూస్తున్నారు అంది. రవిధర్ తలూపి చకచకా లోపలికి నడిచాడు. అతనికి సుశీలాదేవి ఎక్కడా కనిపించలేదు. మేడ మీద బాల్కనీలోంచి సన్నగా ఏదో మ్యూజిక్ వస్తోంది. ఆ వైపుగా నడిచాడు. సుశీలాదేవి కుర్చీలో కూర్చునుంది. పక్కన టేప్ రికార్డర్ తిరుగుతూ ఉంది. అందులో నుండే వినపడుతోంది సంగీతం. రవిధర్ని ఒకసారి చూసి సన్నగా నవ్వింది ఆమె. కూర్చో రవి, ఇది చూడు ఎలా ఉంది. విశాల నా వినోదం కోసం తెచ్చిన బహుమతి. బాగుంది అని తలూపాడు తను. రవి, నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి అని అనుకుంటున్నాను, కానీ అర్జెంటుగా బజార్కి వెళ్దాము అని అనుకుంటున్నాను. విశాల్ వచ్చాక బజార్కి వెళ్ళాలన్న కోరిక కలిగింది. ఏమి అనుకోకే, నేనొచ్చేదాకా కూర్చుని ఉంటావా? అసలు విషయం చూచాయిగానైనా చెప్పండి అడిగాడు రవిధర్. ఏం లేదు, లాయర్కి ఫోన్ చేశాను రమ్మని. వీలునామా రాయాలి అని అనుకుంటున్నాను. రవిధర్ మౌనంగా ఆమె చెప్పింది వినసాగాడు. కానీ మనసు మార్చుకున్నాను. లాయరు రేపు వస్తాడు. అంతకుముందు నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. మేడం, ముఖ్యమైనది అంటున్నారు. బజార్కి తర్వాత వెళ్ళొచ్చు కదా. ఆమె ప్రేమగా రవిధర్ వంక చూసింది. అందుకే నువ్వంటే నాకు ఇష్టం రవి. దూరపు బంధువైనా అంతా నీ స్వంత పనిలాగా చూసుకుంటున్నావు అని ఒక్క క్షణం ఆగింది. ఈరోజు బొంబాయి నుంచి నా మేనల్లుడు వచ్చాడు. మొన్నటిదాకా అతను ఇక్కడే ఉన్నాడన్నది నీకు కూడా తెలుసు. ఆస్తి పంచమని అడిగాడు. నాకు వాడు తప్ప ఎవ్వరూ లేరు. అయినా వాడు పూర్తిగా చెడిపోయాడు. అందుకే అసహ్యం. ఆస్తిలోంచి పైసా కూడా ఇవ్వనని గట్టిగా చెప్పాను. నీ అంతు చూస్తానని నన్ను బెదిరించి వెళ్ళాడు. ఆమె గొంతు బొంగురుగా మారింది. పక్కపక్క నవ్వాడు రవిధర్. మీరు ఏమీ బాధపడకండి మేడం, అతని విషయం నేను చూస్తాను. రవిధర్ వంక ఆమె వాత్సల్యంగా చూసింది. ఆమె దగ్గర నుండి సెలవు తీసుకుని రవిధర్ కిందకొచ్చాడు. రవిధర్ ఆఫీస్లో ఉండగా ఫోన్ మ్రోగింది. రిసీవర్ అందుకున్నాడు అతను. నేను విశాలని. వినిపించింది అవతల వైపు నుంచి. ఏంటి విషయం అడిగాడు అతను. మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఎక్కడ కనిపించమంటావు? అంత ముఖ్యమా? మీరే చెప్పండి ఎక్కడ కలవాలో. ఫస్ట్ క్రాస్ స్ట్రీట్లో నా ఇంటికి రా, నేను వెంటనే బయలుదేరుతున్నాను అని రిసీవర్ పెట్టేసి బయటకు వచ్చి కారులో కూర్చున్నాడు. అరగంటలో తన ఇంట్లోకి నడిచాడు అతను. ముందు గదిలో విశాల కూర్చునుంది. రవిధర్ని చూడగానే చిన్నగా నవ్వింది.
రవిధర్ వచ్చి ఆమె ఎదురుగా కూర్చున్నాడు. చెప్పు, ఆమెను చూస్తూ అడిగాడు అతను. సుశీలాదేవి గారు వీలునామా రాశారు తెలుసా? నిటారుగా కూర్చున్నాడు అతను. ఎప్పుడు? నాకు తెలియకుండానే రాశారా? నేను నమ్మను అన్నాడు. విశాల నవ్వలేదు. సీరియస్గా చెప్తున్నాను. విల్లు రాశారు. దాన్ని సునీల్ బ్యాంక్ లాకర్లో ఉంచింది ఆమె. రవిధర్ మొహంలో రంగులు మారాయి. అయితే ఏమిటి? నాకు నీవు చెప్పడం దేనికి? విశాల సీరియస్గా అంది. అవసరం వచ్చింది. ఆమె నీకు తన ఆస్తిలో 75,000 రాసింది. అతని ఒంట్లోని నెత్తురు విద్యుత్ కంటే వేగంగా ప్రవహించింది. చటుక్కున లేచి నుంచున్నాడు. జోక్ చేస్తున్నావా అని అడిగాడు ఆమె వంక చూస్తూ. లేదు, నిజమే చెప్తున్నాను. మిగిలింది ఎవరికి రాసింది? నాకు 5,000 రాసింది. మిగిలింది అనాథలకి రాసేసింది. నీకు రాసింది? అనుమానంగా అడిగాడు. అవును. అతను లేచి నిల్చున్నాడు. నాకు నమ్మకం కలగడం లేదు నీ మాటల మీద. సుశీలాదేవి నాకు అంత డబ్బు ఎందుకు ఇస్తుంది? ఆమె పిసినారి అని నాకు బాగా తెలుసు. నిజానికి ఆమె అంటే నాకు అసహ్యం. ఏదో సంపాదన కోసం పనిచేస్తున్నాను ఆమె దగ్గర. నీకు అంతగా నమ్మకం లేకపోతే ఎలాగా నా మీద? క్షణం ఆగింది. నేను నిరూపించగలను. ఎలాగా? దట్ ఈజ్ ఆల్ రైట్. నిన్ను నమ్మించినందువల్ల నాకు లాభం ఏంటి? నిజం చెప్పాను, వస్తాను అని వెనక్కి తిరగకుండా వెళ్ళిపోయింది ఆమె. రవిధర్ మంచం మీద పడుకొని దీర్ఘంగా ఆలోచించసాగాడు. విశాల చెప్పిన విషయం అతనికి నమ్మశక్యం కాకుండా ఉంది. పోనీ సుశీలాదేవిని అడిగితే ఏమని అడుగుతాడు? తల విదిలించాడు అతను. ఎలాగైనా విల్లు చూడాలి. నిజంగా తను అదృష్టవంతుడా? కానీ ఎలాగా? అది బ్యాంకులో ఉంది. దాన్ని తను చూడలేడు. ఆమె పర్మిషన్ లేదే దాన్ని తనకివ్వరు. ఏదో పథకం వెయ్యాలి. విల్లు చూడాలి అనుకున్నాడు అతను. ఫోన్ అందుకున్నాడు అతను. మేడం, నేను రవిధర్ని. చెప్పు రవి, ఏం కావాలి? కొన్ని కాగితాల మీద అర్జెంటుగా మీ సంతకాలు కావాలి. నేను వెంటనే వచ్చేస్తున్నాను. ఇప్పుడా? నేను బయటికి వెళ్తున్నాను. చాలా అర్జెంట్, లేకపోతే నాకు చాలా కష్టం వస్తుంది. సరే, 10 నిమిషాల్లో వచ్చేయాల్సుమా? రవిధరు రిసీవర్ పెట్టాడు. తన ఎత్తు పారుతుందా అని ఆలోచించసాగాడు అతను. ఎలాగైనా కానిమ్మని ఒక నిశ్చయానికి వచ్చి టైప్ రైటర్ ముందు కూర్చున్నాడు. చకచకా ఒక పర్మిషన్ లెటర్ తయారు చేశాడు. సుశీలాదేవి తన విల్లుని రణధీర్కి ఇచ్చి పంపమని దాని సారాంశం. కొన్ని కాగితాలతో పాటు దాన్ని బ్రీఫ్ కేసులో ఉంచి తన కారులో కూర్చున్నాడు. రవిధర్ని చూడగానే, గుడ్, త్వరగా వచ్చావు. ఏంటి విషయం? అంది సుశీలాదేవి. రవిధర్ కొన్ని కాగితాలు తీసి టేబుల్ మీద ఉంచాడు. సంతకాలు పెట్టండి అన్నాడు. నా కళ్ళజోడు తీసుకురా రవి, అల్మరాలో ఉంది. రవిధర్ ఒక క్షణం ఆలోచించాడు. అల్మరాలో చూసి, లేదు మేడం అన్నాడు. ఆమె విసుక్కుంటూ ఎక్కడ పెట్టాను అని పెన్ అందుకుని కాగితాల మీద సంతకం పెట్టసాగింది. రవిధర్ ఒక్కొక్క దాన్ని తీయసాగాడు. 2-3 కాగితాలపై సంతకాలు పెట్టాక అతను టైప్ చేసిన లెటర్ వచ్చింది. అతడి గుండె వేగంగా కొట్టుకోసాగింది. రవి, ఇదేంటి? అందామె. అతని గుండె క్షణం పాటు ఆగింది. మన పాత మేడ వేస్ట్గా ఉంది కదా మేడం, దాన్ని అద్దెకిచ్చాను. దాని అగ్రిమెంటు అన్నాడు అతను. ఆమె అతని వంక చూసి, అందుకే నువ్వంటే నాకు ఇష్టం అని దాని మీద కూడా సంతకం పెట్టింది. రవిధర్ తృప్తిగా శ్వాస పీల్చుకున్నాడు. అతను ఆమె వంక చూశాడు. మొత్తానికి విల్లు చూసావన్నమాట. ఎప్పుడైనా నా మీద నమ్మకం కలిగిందా? అంది విశాల. రవిధర్ మాట్లాడలేదు. నీకు ఆ డబ్బు కావాలంటే కొంతకాలం ఆగాల్సి వస్తుంది. అంతవరకు వెయిట్ చేయగలవా? రవిధరు నెమ్మదిగా అన్నాడు. అదే ఆలోచిస్తున్నాను. నాలో ఓపిక నశించిపోతోంది. విశాల విశాలంగా నవ్వింది. నీవు నాతో చేతులు కలిపావంటే అది త్వరగా నీ పరం అవుతుంది. అతను ఆమె వంక సూటిగా చూశాడు. అసలు సంగతి చెప్పు. అయినా నీకొచ్చేది 5,000గా. దానికోసం నువ్వు ఇంత ఆతృతపడ్డమేంటి అని అడిగాడు. ఆమె చిన్నగా నెట్టూర్చి, డియర్ రవిధర్, అసలు విషయం చెప్తున్నాను, పూర్తిగా విను అంటూ చెప్పసాగింది. ఆశ్చర్యంగా ఆమె వంక చూశాడు అతను. అయితే నీవు సుశీలాదేవి మేనల్లుడైన శ్రీధర్ భార్యవా? ఆశ్చర్యంలోంచి తేరుకుంటూ అడిగాడు. అవును అంది భారంగా విశాల. నిజానికి శ్రీధర్కి ఆస్తి మీద మమకారం లేదు. మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. నాకు సంపాదన లేదు. అతను ఊరికనే ఉన్నాడు.
మేం బ్రతకాలంటే డబ్బు కావాలి. ఈ ప్రపంచంలో అది లేనిదే ఎవ్వరూ క్షణం ఊపిరి తీసుకోలేరు. ఎలాగో అతనికి ఆస్తి వస్తుంది. సుశీలాదేవి గారు తదనంతరం. అంతవరకు మేము ఎలా జీవించగలం? అందుకే ఆయన్ని పంపాను ఆమె దగ్గరికి మాట్లాడమని. తన ఆస్తిలో చిల్లి కాని ఇవ్వనని, అనాథులకి రాశానని భయపెట్టింది. శ్రీధర్ తనకు ఆస్తి అవసరం లేదని నాతో అన్నాడు. కానీ ఊరికే వస్తున్న ఆస్తిని ఎలా వదులుకోగలం? అందుకే పథకం ఆలోచించాను. శ్రీధర్ని ఒప్పించి బొంబాయి నుండి ఇక్కడికి వచ్చాను. ఎలా మా పథకం అమలు చేద్దామా అని ఆలోచిస్తున్నంతలో నీవు చేసిన అడ్వర్టైజ్మెంట్ చూశాను. ఉద్యోగం దొరికింది. ఇక మా పని నెరవేరే సమయం దాదాపు దగ్గర పడింది. కొద్దిగా నీ సహకారం కావాలి మాకు. మీకు జన్మాంతరం కృతజ్ఞురాలనే ఉంటాను. ఆగింది విశాల. రవిధరు నోరు తెరిచి ఆమె చెప్పింది వింటున్నాడు. శ్రీధర్ ఇప్పుడు ఇక్కడున్నాడా? అవును. ప్రస్తుతం అతన్ని రంగంలోకి తీసుకురాదలుచుకోలేదు. ఇప్పుడు అతను తన స్నేహితుడితో ఉంటున్నాడు. పక్కపక్క నవ్వాడు రవిధర్. విశాల, నువ్వు ఉత్త ఈడియట్వి అని అనుకోలేదు. ఇప్పుడు ఎలా వస్తుంది ఆ ఆస్తి? ఆమె కొంత నీకు, మిగిలింది అనాథలకి రాసింది. బిల్లు కూడా రిజిస్టర్ అయింది. అలాంటి సమయంలో నీవు ఎలా సాధించగలవు? ఈసారి విశాల నవ్వింది. మై డియర్ రవిధర్, నీవు నిజంగా ఉత్త ఫూల్వి. అసలు పథకం లేకుండా నేనే పని చేయను. సరే చెప్పు, సీరియస్గానే అన్నాడు రవిధర్. విశాల్ ఒక్క క్షణం దీర్ఘంగా ఊపిరి తీసుకుని, ఇక్కడ ఫోన్ ఉందా అని అడిగింది అతన్ని చూస్తూ. తలూపి హాల్లో ఉంది అన్నాడు ఆలోచిస్తూ. విశాల్ ఎవరికో ఫోన్ చేసింది. రవిధర్ ఎదురుగుండా కుర్చీలో కూర్చుని రవిధర్ని తదేకంగా చూడసాగింది. ఎవరికి ఫోన్ చేశావు అడిగాడు అతను. విశాల్ మాట్లాడలేదు. దాదాపు 10 నిమిషాల తర్వాత రవిధర్ ఇంటి ముందు బ్యూక్ కారు వచ్చి ఆగింది. అందులోంచి ఒక యువకుడు హుందాగా నడిచి లోపలికొచ్చాడు. రవిధర్ అతన్ని చూసి నుదురు చిట్లించాడు. అతన్ని చూడగానే విశాల లేచింది. ఇతను రాజు అంటూ రవిధర్కి పరిచయం చేసింది. రవిధర్ తలూపాడు చెప్పమ్మన్నట్టుగా. విశాల గొంతు సవరించుకొని, ఇది నా పథకం చెప్తాను. ప్రస్తుతం సుశీలాదేవి రాసిన విల్లు నీ దగ్గర ఉంది. దాన్ని మాకు ఇవ్వాలి. ఈ క్షణంలో మరో విల్లు సృష్టించి ఇస్తాం. దాని ప్రకారం ఆస్తి నీకు సుశీలాదేవి గారు రాసిన దానికంటే మరొక 25,000 ఎక్కువ దక్కుతుంది. అంటే నీకు 1,00,000. మిగతాది శ్రీధర్ పేరున రాయబడుతుంది. నవ్వాడు రవిధర్. నీవు నిజంగా ఫూల్వి. సంతకం ఎలా చేయిస్తావు? విశాల చురుకుగా అతని కళ్ళలోకి చూసింది. రాజుని వేలుతో చూపింది. నీకంత శ్రమ అవసరం లేదు. ఇతడు ఫోర్జరీలో దిట్ట. ఇతన్ని మించినవాడు లేడు ఈ లోకంలో అని రాజు వైపు తిరిగి సౌజ్ఞ చేసింది. నవ్వాడు రాజు. మిస్టర్ రవిధర్, మీరు దీని మీద సంతకం చేయండి అని ఒక చిన్న కాగితం ఇచ్చాడు. రవిధర్ దాని మీద తన సంతకం చేశాడు. రాజు మరో చిన్న కాగితం మీద రవిధర్ సంతకాన్ని పరీక్షగా చూసి చేశాడు. రెండింటిని షఫిల్ చేసి రవిధర్ ముందు ఉంచి, మిస్టర్, మీరు సంతకం చేసింది ఏది అని అడిగాడు. రవిధర్ ఆశ్చర్యంతో చూశాడు. నిజంగా అతనికి నమ్మశక్యం కాకుండా ఉంది. రాజు నైపుణ్యానికి మెచ్చుకోలేకుండా ఉండలేకపోయాడు. అది గమనించి రాజు నవ్వాడు. గ్రహించారు కదా, ఇక సందేహాలు అనవసరం. విల్లివ్వండి. రవిధర్ మొహం ఎర్రబడింది. ఏడియట్స్, మీకు ఎలా ఇస్తాననుకున్నారు? నన్ను ఆమె నమ్మింది. ఆమెకు ద్రోహం చేయలేను. ప్లీజ్ గెట్ అవుట్ అని అరిచాడు. విశాల తాపీగా అంది. రవిధర్, ఇది విను అంటూ టేప్ రికార్డర్ తీసి బల్ల మీద ఉంచి ఆన్ చేసింది. నాకు నమ్మకం కలగడం లేదు నీ మాట మీద. సుశీలాదేవి నాకు అంత డబ్బు ఎందుకు ఇస్తుంది? ఆమె పిసినారి అని నాకు బాగా తెలుసు. నిజానికి ఆమె అంటే నాకు అసహ్యం. ఏదో సంపాదన కోసం పనిచేస్తున్నాను ఆమె దగ్గర. టేప్ రికార్డర్ బటన్ నొక్కింది. రికార్డు తిరగడం ఆగిపోయింది. రవిధరు నోట మాట రాలేదు. ఎప్పుడు రికార్డ్ చేశావు? అసహనంగా అడిగాడు. విశాల నవ్వలేదు. నువ్వు ఎదురు తిరుగుతావని నాకు తెలుసు. అందుకే నీ డైలాగ్స్ రికార్డ్ చేశాను. ఇది సుశీలాదేవికి వినిపించమంటావా? నీ ఉద్యోగం వెంటనే ఊడిపోతుంది.
నిస్సహాయంగా చూశాడు రవీధర్ ఆమె వంక. అయితే చెప్పు, నన్నేం చేయమంటావు? విలాసంగా నవ్వి అంది విశాల. దట్స్ గుడ్. విల్లేది అని అడిగింది. రవీధరు డ్రాయర్ సొరుగులాగే విల్లు తీసి ఆమెకు అందించాడు. దాన్ని రాజుకిచ్చింది. పక్కనే ఉన్న టైప్ రైటర్ మీద కొత్త విల్లు సృష్టించి దాని మీద సుశీలాదేవి సంతకాన్ని ఫోర్జరీ చేశాడు రాజు. ఇప్పుడు అతని కళ్ళు గర్వంగా మెరిసిపోతున్నాయి. నకిలీ విల్లుని రవీధర్కి ఇచ్చాడు రాజు. మిస్టర్ రవీధర్, దీన్ని యథాప్రకారం తీసుకెళ్లి బ్యాంక్ వాళ్ళకి అప్పగిచ్చాయి. అసలు వీలునామా మా వద్దనే ఉంటుంది. నీకు సుశీలాదేవి రాసిన దానికంటే 20,000 ఎక్కువే రాశాం. థ్యాంక్స్. నీవు చేసిన సహాయానికి. విలాసంగా నవ్వుతూ లేచి నిలబడింది విశాల. మిగతా పథకం ఆలోచించాలి, వస్తాను అంటూ బయటికి నడిచింది విశాల. ఆమెని అనుసరించాడు రాజు. యూ డర్టీ క్రీచర్, గొణిగాడు రవీధర్. తన చేతిలోని వీలునామా వంక ఒకసారి చూశాడు. తను నిజంగా నమ్మక ద్రోహి. సుశీలాదేవికి అన్యాయం చేస్తున్నాడు తను. పోలీసుల సహాయం కోరదామా అని ఆలోచించాడు అతను. లాభం లేదు. అసలు వీళ్ళు బయటికి ఎలా వచ్చిందని అడుగుతారు. అంతా బయటకు వస్తుంది. తన ఉద్యోగము పోతుంది. నేరానికి శిక్ష తప్పదు. అశాంతితో జుట్టు పీక్కున్నాడు. తను పూర్తిగా ప్రమాదంలో కూరుకుపోయాడు. పోలీసుల సహాయం కోరినా లాభం లేదు. విశాల దగ్గర టేప్ రికార్డర్ గుర్తుకొచ్చి అతను గిజగిజలాడిపోయాడు. తను పూర్తిగా ఏదో విషవలయంలో చిక్కుకున్నట్లు గ్రహించాడు. రవీధర్ టేబుల్ మీద కాగితాన్ని దీక్షగా చూస్తుండగా బల్ల మీద నుంచి ఫోన్ మోగింది. రిసీవర్ అందుకున్నాడు. నేను విశాలనే. విల్లు బ్యాంకుకి అప్పజెప్పావా? పళ్ళు కొరికాడు రవీధర్. నీవు రాక్షసివి, నా గొంతు పట్టుకున్నావు అని అడిచాడు అతను. నేను రాక్షసునే, జ్ఞాపకం ఉంచుకో. పని జరిగిందా? లేకపోతే ఈ రాక్షసి ఎంతకైనా తెగిస్తుంది, నీరసంగా అన్నాడు రవీధర్. విల్లు బ్యాంక్లో ఉంది. దట్స్ గుడ్. యు ఆర్ ఎ వెరీ గుడ్ బాయ్. నవ్వి రిసీవర్ పెట్టేసింది విశాల. రవీధర్ ఆలోచిస్తూ రిసీవరు ఉంచాడక్కడ. అతడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. యజమానురాలికి ద్రోహం చేశానని అతను అమితమైన బాధపడుతున్నాడు. వారం రోజుల నుంచి ఇంటికి వెళ్ళడం మానేశాడు. క్లబ్లో గడిపి స్నేహితుడి ఇంటికి వెళ్తున్నాడు రోజు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో రవీధర్కి సుశీలాదేవి నుంచి ఫోన్ వచ్చింది. ఎస్ మేడం, మీ ఆరోగ్యం ఎలా ఉంది? వినయంగా అడిగాడు. రవి, నా ఆరోగ్యానికి ఏంటి కానీ నీతో ఒక చిన్న పనుంది. చెప్పండి మేడం. రవి, నీకు తెలియకుండా ఈ పని చేసినందుకు నీ చందమామ లాంటి మొహం చిన్నబుచ్చుకోకు. వారం క్రితం నేను వీలునామా రాశాను. ఈ విషయం నీకు తెలియదు. అతను ఊపిరి బిగబట్టి వింటున్నాడు. అందులో నీకు కొంత చెందేటట్టు రాశాను. మన లాయర్ చాలా మంచివాడు. ఎంతో కాలంగా మన మంచి చెడ్డలు చూస్తున్నాడు. అతనికి ఏమీ ఇవ్వకపోతే ఏం బాగుంటుంది చెప్పు? అవును, బాగుండదు, నసిగాడు. అందుకే అతనికి కూడా ఒక 5,000 రాయాలి అని అనుకుంటున్నాను. వీలునామా సునీల్ బ్యాంక్ లాకర్లో ఉంది. రవీధర్ ఒంట్లో నెత్తురు వేగంగా ప్రవహించసాగింది. దయచేసి సాయంత్రం నీవు వచ్చేటప్పుడు పర్మిషన్ లెటర్ తయారు చేసి తీసుకురా, సంతకం పెట్టేస్తాను. బ్యాంక్ నుండి వీలునామా తెద్దు గాని. అలాగే. రిసీవర్ పెట్టేశాడు అతను. ఆలోచిస్తూ ఉండిపోయాడు అతను. ఇదేంటి గది నిండా ఎంత దుమ్ము? అడిగింది విశాల టేబుల్ మీద నుంచి తన చేతిని తీసి అంటిన దుమ్ముని రుమాలతో తుడుచుకుంటూ. వారం రోజుల నుంచి ఇంటికి రావడం లేదు. ఊడ్చేవాళ్ళు ఎవరున్నారు? బెడ్రూమ్లోకి దారి తీశాడు అతను. ఏంటి ఇంత అర్జెంటుగా ఫోన్ చేశావు అని అడిగింది. రవీధర్ నెమ్మదిగా అన్నాడు. సుశీలాదేవి తన వీలునామా బ్యాంకు నుండి తెమ్మని చెప్పింది. లాయర్కి కొంత డబ్బు చెందేట్టు రాయాలట. ఇప్పుడు గుట్టంతా బయటకు వస్తుంది. మీ మాటలు నమ్మాను. అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి. చస్, ఆడదానిలాగా ఏడవకు అరిచిందామె. ఇంతకీ ఈ పరిష్కారం ఎలా చేస్తావు? ఆలోచిస్తున్నాను అని ఫోన్ దగ్గరికి నడిచి ఫోన్ చేసింది. ఎవరికి ఫోన్ చేశావు? రాజుకి. అతని సహాయం కావాలి. 20 నిమిషాల్లో రాజు వచ్చాడు. రవీధర్ అతనికి విషయం అంతా చెప్పాడు. రాజు సాలోచనగా ఆలోచించసాగాడు. ఒక్క క్షణం తర్వాత రవీధర్ని చూస్తూ కొంచెం కాఫీ కావాలి అన్నాడు. రవీధర్ కోపంగా అతని వంక చూస్తూ,
నౌకర్లు ఎవ్వరూ లేరు అన్నాడు. పర్వాలేదు, నువ్వు తీసుకురా. ఏదో అనబోయి ఆగాడు అతను. అర్థమైనట్టు తలుపి ఫ్లాస్క్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పు నీ ఐడియా అంది విశాల. రాజు నెమ్మదిగా అన్నాడు. ప్రమాదంలోంచి బయటపడాలంటే ఒకటే మార్గం, సుశీలాదేవిని తొలగించాలి. ఉలిక్కి పడింది విశాల. రాజు, నీకు ముందే చెప్పాను హత్యలు చేయొద్దని అరిచిందామె. ష్ అరవకు, ఎంతకంటే మరో మార్గం ఏమీ లేదు. లేకపోతే శ్రీధర్ పేరున రాసిన ఆస్తి విషయం, నకలు వీలునామా అంతా ఆమెకు తెలుస్తుంది. అప్పుడు మనమంతా శాశ్వతంగా కటకటాల వెనక ఉంటాం. విశాల వణుకుతూ అతని వంక నిస్సహాయంగా చూసి అంది. చెప్పు, నీ ప్లాన్ ఏంటి? ఆ విషయం నాకు వదిలే. మామూలుగా నీ డ్యూటీ నువ్వు చెయ్యి అన్నట్టు అసలు వీలునామా నీ దగ్గరే ఉంది కదూ. తలూపింది ఆమె. ముందు దాన్ని నాశనం చెయ్యాలి అంటుండగా రవిధర్ కాఫీతో వచ్చాడు. లోపలికెళ్ళి 3 కప్పులు తెచ్చి కాఫీ పోశాడు. ఇద్దరికి ఆఫర్ చేసి తను ఓ కప్పు అందుకున్నాడు. హఠాత్తుగా కాఫీ తాగడం ఆపి రాజు అన్నాడు. మిస్టర్ రవిధర్, మేము ఒక పథకం ఆలోచించాం. దాంట్లో నీ సహాయం కావాలి. నీవు చేయాల్సింది ఒకటే పని. ఈ రాత్రికి సుశీలాదేవి దగ్గరికి వెళ్ళి ఏదో అర్జెంటు పని ఉందని బెజవాడ వెళ్ళాలి అని చెప్పు. ఒప్పించడం నీ బాధ్యత. కానీ నీవు బెజవాడ వెళ్ళవు. బేగంపేటలో నా స్నేహితుడి ఇల్లు ఒకటి ఉంది. ఎల్లుండి దాకా నీవు అక్కడ ఉంటావు. ఎల్లుండి రాత్రి 10 గంటల ప్రాంతంలో నీవు సుశీలాదేవి ఇంట్లో ఉంటావు. అర్థమైందా? తలూపాడు రవిధర్. ఇంతకీ మీ ప్లాన్ ఏంటి? అది నీకు అనవసరం. నేను చెప్పిన విషయాలు మరవకు. ఉరిత్రాడు నీ గొంతుకి బిగుసుకునేటట్టు ప్రవర్తించకు తాపిగా అన్నాడు రాజు. విశాల రాజు వంక చూస్తోంది. విశాల, రాజు చెప్పడం ప్రారంభించాడు. ఎల్లుండి సాయంత్రం నువ్వు సుశీలాదేవిని టెర్రస్ మీదకి తీసుకెళ్తావు. సరిగ్గా 9:15 ప్రాంతంలో తలుపు తట్టిన చప్పుడు అవుతుంది. ఒక అతను లోపలికి వస్తాడు. అంతా సవ్యంగా ఉందా అంటాడు. అని అతన్ని లోపలికి వెళ్ళడానికి అనుమతించు. నీవు ఇది చేయవలసిన పని. దీంట్లో ఏదైనా పొరపాటు జరిగిందా మనందరికీ ఉరితాడు తప్పదు. మౌనంగా తలూపింది. కమాన్ రవిధర్, నీవు కూడా మాతో పాటు బయలుదేరు. ఈ రాత్రి సుశీలాదేవి గారిని అడిగి వెళతావు అన్నాడు రాజు. రాజు తలూపాడు. ముగ్గురు బయటకు వచ్చారు. ఏంటి అర్ధరాత్రి గొడవ అంటూ విసుగ్గా తలుపు తీసి అలాగే ఉండిపోయాడు మధుమూర్తి. ఎదురుగా ఉన్న పోస్ట్ మ్యాన్ అందించిన టెలిగ్రామ్ అందుకుని సంతకం చేశాడు. పోస్ట్ మ్యాన్ వెంటనే వెళ్ళిపోయాక తలుపులు వేసి ఆలోచనలో మునిగిపోయాడు. దాదాపు 6 నెలలుగా తనకు ఉత్తరాలు కానీ మరి ఎలాంటివి కానీ లేవు. అలాంటిది ఈ టెలిగ్రామ్ ఏంటి అకస్మాత్తుగా? నెమ్మదిగా దాన్ని చింపాడు. మధుమూర్తి, స్టార్ట్ ఇమీడియట్లీ, మీట్ ఎట్ హైదరాబాద్ రైల్వే స్టేషన్. రాజు నిదానంగా దాన్ని పరిశీలించాడు. ఈ రాజు ఎవరో క్షణం పాటు జ్ఞాపకం రాలేదు. తనతో జైల్లో గడిపిన మిత్రుడు అయి ఉంటాడు. జ్ఞాపకం చేసుకోగానే చటుక్కున్న రాజు జ్ఞాపకం వచ్చాడు. అవును, అతనే, సందేహం లేదు. కానీ అకస్మాత్తుగా ఏమిటి టెలిగ్రామ్? బహుశా అతనికి ఏ విషయంలోనైనా తన అవసరం వచ్చిందేమో. కానీ తను దొంగతనాలు కానీ హత్యలు కానీ చేయడం మానేశాడు. నిజాయితీగా బ్రతుకుతున్నాడు. మరి ఏ విషయంలో అతనికి సహాయపడగలడు తను? కానీ తను ఎలాగైనా అతనికి సహాయపడాలి. అతను తనకు చేసిన మహోపకారానికి ప్రతిఫలంగా ఏమైనా చెయ్యాలి. చివరికి ఒక నిశ్చయానికి వచ్చాడు. బెజవాడలో హైదరాబాద్ పోయే బండి రాత్రి 12:30 ఉంది. దాంట్లో వెళ్ళిపోవాలి అని అనుకున్నాడు మధుమూర్తి. రైలు ఆగగానే ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లోంచి టీవీగా దిగాడు మధుమూర్తి. మధుమూర్తిని చూడగానే రాజు ఆ వైపుకు నడిచాడు. ఒకరిని ఒకరు చూసుకొని తృప్తిగా నవ్వుకున్నారు. మధు, నువ్వు వస్తావో లేదో అని భయపడుతున్నాను అని చెప్పాడు రాజు. రాజు బాధగా అన్నాడు మధు. ఇది నీవు నిలబెట్టిన ప్రాణం, నీకే అంకితం. రాజు అతని భుజాన్ని తట్టాడు. నాకు తెలుసు మధు, నీ మనసు, ఊరికే అన్నానులే అని అతని వైపు ఒకసారి పరీక్షగా చూసి, ఏంటి పూర్తిగా మారిపోయావు? ఏదైనా పెద్ద మ్యాగ్నెట్ని పట్టావేంటి? నవ్వాడు మధుమూర్తి. లేదు, దొంగతనాలు హత్యలు మానేశాను. నిజాయితీగా బ్రతుకుతున్నాను, సుఖంగా ఉన్నాను. టీవీగా నవ్వాడు. ఆశ్చర్యంగా చూశాడు రాజు. దొంగతనాలు మానావు, మరి నీ సహాయం నాకు లేదా? నీవు నన్ను అర్థం చేసుకోలేదు, మధుమూర్తి అరిచాడు. సరే, తర్వాత మాట్లాడుకుందామే.
ఏదైనా హోటల్కి పోదాం అని రాజు బయటికి దారితీశాడు. ఇద్దరూ అరగంటలో హోటల్ జంతాకి చేరారు. మధుమూర్తి పేరు ఒక సింగిల్ రూమ్ తీసుకున్నాడు రాజు. రూమ్ లోపలికి రాగానే మధుమూర్తి కుర్చీలో చతికిలబడి అసలు విషయం చెప్పు అన్నాడు. రాజు తలుపు గడియ వేసి లోపలికి వచ్చాడు. ఎదురుగా కూర్చుంటూ, డియర్ మధు, సూటిగా విషయంలోకి దిగుతున్నాను. నీవు ఒక హత్య చెయ్యాలి. నిటారుగా కూర్చున్నాడు మధుమూర్తి. అతని రోమాలు నెక్కబడుచుకున్నాయి. హత్య? నవ్వాడు రాజు. భయపడుతున్నావా? రాజు వంక సీరియస్గా చూస్తూ అన్నాడు మధుమూర్తి. భయమా? కాదు. ఈ హత్య వల్ల నీకేంటి లాభమో చెప్పాలి ముందే. రాజు వివరించాడు. మధుమూర్తి అన్నాడు, నీకు లాభం ఉంది నిజమే, కానీ నీవు ఒకళ్ళకి సహాయం చేస్తున్నావు. ఇందులో కొద్దో గొప్ప నీకు లాభం ఉంది కనుక నీకు సహాయం చేస్తాను. ఇదే మన చివరి కలయిక. తల ఊపాడు రాజు. నీకు కొంత అందుతుంది. ఊరికే నిన్ను శ్రమ పెట్టడం లేదు. మధుమూర్తి తీక్షణంగా అతని వైపు చూశాడు. థ్యాంక్స్ రాజు. దేవుడి దయ వల్ల నేను బాగానే సంపాదించాను. అంతా కష్టార్జితం. అన్యాయంగా వచ్చిన డబ్బును నేను తీసుకోను. నీకు కేవలం సహాయం మాత్రమే చేస్తాను. వద్దు మధు, నీవల్ల అంటే నాకు బాధ కలుగుతుంది. ఇందులో నీవు కష్టపడుతున్నావు. నీకు కొంత అందాలి. పోనీ నీకు డబ్బొద్దు. నీవు హత్య చేశాక అక్కడ ఉన్న కొన్ని నగలు పట్టుకొని నేరుగా వెళ్ళిపో. రాజు, నేను మాట చెప్పానంటే దాన్ని 10 సార్లు రిపీట్ చేసే అలవాటు లేదు నాకు. కానీ హత్య విషయం పోలీసులకు తెలుస్తుంది. హత్య ఎందుకు జరిగింది అని విచారిస్తారు. కనీసం మోటివ్ కోసమైనా నీవు దొంగతనం చెయ్యాలి. దట్స్ ఆల్ రైట్. కానీ ఒక షరతు. నగలు దొంగిలిస్తాను, అవి నీకు ఇస్తాను. నాకు మాత్రం వద్దు. ఒప్పుకున్నట్లేనా? తల ఊపాడు రాజు. సరే, నీ ఇష్టం. దెన్ కమ్ టు ద పాయింట్. నీవు సరిగ్గా రేపు సాయంత్రానికి ఇక్కడి నుండి బయలుదేరుతున్నావు. సరిగ్గా 9:15 సుశీలాదేవి ఉన్న అంతస్తులో ఉంటావు. తలుపు తట్టగానే ఒక యువతి తలుపు తీస్తుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకో. నీవు ఒకసారి మాత్రమే తలుపు తట్టు. రెండోసారి తట్టే ప్రయత్నం చేయక. ఒకవేళ తలుపు తెరవబడినట్లయితే అంతా సవ్యంగా ఉందా అని అడుగు. అని నిన్ను లోపలికి వెళ్ళడానికి అనుమతిస్తుంది. సుశీలాదేవి టెర్రస్ మీద ఉంటుంది. ముందు ఆమెను చంపే, అంటే పిస్తోలు ఉపయోగించమాకు. చప్పుడవుతుంది. కత్తి ఉపయోగించు. ఒక్క పోటుతో ఆమె చనిపోవాలి. ఆ తర్వాత నీవు అందినన్ని నగలు దొంగిలించడం మర్చిపోకు. అందుకోసమే పోలీసులు హత్య జరిగింది అని అనుకోవాలి. అర్థమైందా అని అడిగాడు. మధుమూర్తి అన్నాడు. ఒకసారి తలుపు తట్టిన తర్వాత తెరవబడనట్లయితే? అవును, మర్చిపోయాను. వెంటనే కిందకి దిగి వచ్చాయి. మేడ వెనక తోట ఉంది. మేడ మూలగా గోడన అనుకుని ఒక స్తంభం ఉంది. దాని ఆధారంగా నీవు లోపలికి వెళ్ళి పని పూర్తి చేయాలి. ఎవరైనా చూస్తారన్న భయం అవసరమే లేదు. కింద 3 అంతస్తులు ఏవో ఆఫీసులకు అద్దెకిచ్చేశారు. వాళ్ళు 5 గంటలకే వెళ్ళిపోతారు. స్ట్రీట్ లైట్స్ ఉన్నాయని భయమే లేదు. లేకుండా చేయడం నా బాధ్యత. అదీగాక తోటలో చెట్లున్నాయి. చీకటిగా ఉంటుంది. అర్థమైంది కదూ? తలూపాడు మధుమూర్తి. సరిగ్గా హంతకుడు 9:15 3వ అంతస్తులో ఉన్న సుశీలాదేవి గది ముందాగి తన రిస్ట్ వాచ్ వంక చూసుకున్నాడు. రాజు చెప్పినట్టుగా 9:15 తలుపు తట్టాలి. ఒక యువతి వచ్చి తలుపు తీస్తుందని చెప్పాడే కానీ ఆమె ఎలా ఉంటుందో, ఆమె పోలికలు చెప్పలేదు. ఆమెను గుర్తుపట్టడం ఎలా? ఆమెగాక మరెవరైనా తలుపు తీస్తే? అతను ఒక్క క్షణం తటపటాయించి తలుపు తట్టాడు. కానీ అదే క్షణంలో పక్క గదిలో ఉన్న ఫోన్ గణగణమని మోగింది. ఆ మోతలో హంతకుడు తట్టిన శబ్దం వినిపించలేదు విశాలకు. విసుగ్గా పత్రిక సోఫాలో పడేసి ఫోన్ రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళింది విశాల. రాజు చెప్పినట్టు హంతకుడు మరొకసారి తలుపు తట్టలేదు. వెంటనే తోటలోకి చేరుకుని చుట్టూ కలిగి చూశాడు. కన్ను పొడుచుకున్న కనిపించని కటిక చీకటి. పక్కనున్న స్తంభం పట్టుకుని జరజరా పైకి పాకాడు. 10 నిమిషాల్లో టెర్రస్లో ప్రవేశించాడు. ఒకవైపున టేప్ రికార్డర్లో ఏదో సంగీతం వింటున్న సుశీలాదేవి అదిరిపడి హంతకుడు వంక చూసింది. హంతకుడు వికటంగా నవ్వాడు. జేబులోంచి చాకు తీసి మర్యాదగా
నీ ఒంటి మీదున్న నగలు తీ అన్నాడు అతను కరుకుగా. ఆమె మారు మాట్లాడకుండా తన నగలు ఇచ్చింది. అతి జాగ్రత్తతో వాటిని అందుకొని ఆమె వంక చూశాడు. ఆమె ఉద్దేశం గ్రహించిన వాడిలాగా నవ్వాడు. ఆయ్, అరిచావా, నీ ప్రాణాలు పోతాయి అంటూ చాకు పైకెత్తి ఆమె వైపు రాసాగాడు. ఆమె అతని వంక దీనంగా చూస్తోంది. అతను చాకెత్తి ఆమె గుండెల్లో బలంగా పొడిచాడు. రక్తం జివ్వున చిమ్మింది. చిన్నగా అరుస్తూ నేల కూలింది సుశీలాదేవి. నవ్వుకున్నాడు హంతకుడు. నగలు తీసుకొని గబగబా స్తంభం పట్టుకొని కిందకి దిగసాగాడు. హంతకుడైన అతని శరీరం చెమటతో నిండిపోయింది. ఓ క్షణం పాటు వణికిపోయాడు అతను. జిడ్డుగా ఉన్న చేతులు స్తంభం పట్టు తప్పాయి. భయంకరమైన ఆర్తనాదం చేశాడు అతను. మరుక్షణం అతడి శరీరం ధబేలుమంటూ కింద పడిపోయింది. జేబులో ఉన్న నగల మూట దూరంగా పడింది. భయంకరమైన ఆర్తనాదం వింటూనే విశాల పరిగెత్తుకొచ్చింది. మరొకసారి సుశీలాదేవి శవాన్ని పరిశీలనగా చూశాడు క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ విష్ణుకాంత్. వెంటనే పక్కనున్న టేప్ రికార్డర్ మీద అతని దృష్టి పడింది. సుశీలాదేవి గుండెల్లో ఉన్న చాకు మిరమిట్లు గొలిపేటట్లు కనపడింది విష్ణుకాంత్కి. పక్కనున్న సబ్ ఇన్స్పెక్టర్ వైపు ఎస్ రిపోర్ట్ అన్నాడు హుందాగా. విష్ణుకాంత్ సుమారు 6 అడుగుల 2 అంగుళాల పొడుగుంటాడు. విశాలమైన ఛాతీ, కండలు తిరిగిన శరీరం, బలిష్టంగా ఉంటాడు. స్వల్ప వ్యవధిలోనే పై అధికారుల నుంచి మెప్పు గడించాడు. సరిగ్గా 10 గంటల 10 నిమిషాలకి స్టేషన్లో ఉన్న ఫోన్ మోగింది. క్షణం ఆలస్యం కాకుండా వెంటనే ఇక్కడికి చేరుకున్నాడు. ఫోన్ చేసింది వీరి పేరు విశాల. తలూపాడు విష్ణుకాంత్ చెప్పమన్నట్టుగా. పరిస్థితులన్నీ గందరగోళంగా కనిపించాయి సార్. ఇక్కడ చూడండి, రక్తపు చుక్కలు. ఇది నేరుగా టెర్రస్ మూలగా దారి తీశాయి. కిందకి వెళ్ళి పరిశీలించాం. కింద ఒక అతని శవం ఉంది. బహుశా హంతకుడై ఉండొచ్చు. హత్య చేసి కిందకి దిగుతుండగా పట్టు దప్పి ఉంటుంది. అతని శవానికి దూరంగా ఒక చిన్న మూట పడి ఉంది. అందులో నగలున్నాయి. బహుశా అతను దొంగ అయి ఉండొచ్చు. సుశీలాదేవి అతనిని చూడగానే అరిచే ప్రయత్నం చేసుండొచ్చు. ఆమెకి సరిగ్గా కళ్ళు కనపడవు, మసగ్గా కనపడతాయి. అతన్ని గుర్తుపట్టి ఉండదు. అలాంటప్పుడు అతను పారిపోయి ఉండొచ్చు. అదీగాక అతను కేవలం ఆ నగల కోసమే హత్య చేశాడు అంటే నమ్మశక్యంగా లేదు. నగల విలువ 4-5 వేలకు మించి ఉండదు వివరించాడు ఎస్ఐ మిస్టర్ స్కాట్. గుడ్ వర్క్ మిస్టర్ స్కాట్. అవును, మీరు చెప్పింది సబబుగానే కనిపిస్తోంది అని అంటుండగానే రవిధర్ లోనికి ప్రవేశించారు. ఎవరు అన్నట్టుగా విశాల వంక చూశాడు. ఈయన రవిధర్, సుశీలాదేవి గారు దూరపు బంధువు, సెక్రటరీ. ఆవిడ వ్యవహారాలన్నీ ఈయనే చూస్తుంటారు. రవిధర్ అవాక్కై నిలబడిపోయాడు. ఇలాంటి సంఘటన అతను ఊహించి ఉండడు. ఇన్స్పెక్టర్ విష్ణుకాంత్ మాటలతో ఈ లోకంలోకి వచ్చిపడ్డాడు. ఏంటి అడిగాడు. అంతలో పోలీస్ డాక్టర్ శవ పరీక్ష ముగించి వచ్చాడు. డాక్టర్, హత్య ఎప్పుడు జరిగిందో చెప్పగలరా? ఐఎమ్ సో సారీ, హత్య జరిగింది ఎప్పుడో చెప్పలేదు, కానీ ఈమె ప్రాణం సరిగ్గా 9:30కి పోయింది అన్నాడు. కత్తి మీద ఎలాంటి వేలిముద్రలు లేవు అన్నాడు వేలిముద్రల నిపుణుడు. ఆల్ రైట్ మిస్టర్ స్కాట్, నేను పక్క గదిలో ఉంటాను, ఒక్కొక్కరిని లోపలికి పంపు అని వెనక్కి తిరగబోతూ గోడకు ఉన్న ఒక ఫోటోను చూశాడు. ఎవరితను అడిగాడు. అతని కుడి చేతి మీద పాము బొమ్మ పచ్చబొట్టు వేసింది. ఇతను సుశీలాదేవి అన్నగారి కుమారుడు శ్రీధర్ అని వివరించాడు రవిధర్. విష్ణుకాంత్ తల ఊపి పక్క గదిలోకి వెళ్ళాడు. ముందుగా విశాల గదిలోకి ప్రవేశించింది. మీరు ఊహించగలరా ఈ హత్య ఎవరు చేశారో అడిగాడు ఆమెను చూస్తూ. బెత్తరపోతూ అతని వంక చూసింది విశాల. నాకు తెలియదు చెప్పింది ఆమె. ఆల్ రైట్, సుశీలాదేవి మీకు బంధువా? విశాల తన చరిత్ర చెప్పింది. తమ ప్లాన్ తప్ప. అలాగా, మీరు స్టేషన్కి ఫోన్ చేసినప్పుడు సమయం 10:10 అని మీరు ఒప్పుకున్నట్టేనా? మౌనంగా ఉండిపోయింది ఆమె. చెప్పండి అడిగాడు. విశాల మాట్లాడలేదు. చూడండి విశాల, హత్య ఎప్పుడు జరిగిందో చెప్పలేదు డాక్టర్, కానీ ప్రాణం సరిగ్గా 9:30 పోయిందని డాక్టర్ రిపోర్ట్. మీరు సరిగ్గా 10:10కి ఫోన్ చేశారు అంటే హత్య జరిగాక
40 నిమిషాల తర్వాత ఫోన్ చేశారు. అంతవరకు మీరు ఏమిటి చేస్తున్నట్టు? 9:15కి భోజనం చేసి సోఫాలో కూర్చున్నాను. వెంటనే నిద్ర పట్టేసింది. సుశీలాదేవి గారు టెర్రస్లో ఉన్నారు. ఆమెని లోపలికి తీసుకురావాలన్న విషయం నాకు బాగా గుర్తు. కానీ నేను నిద్రపోయాను. ఎందుకో మెలకు వచ్చి చూశాను. అప్పటికే ఆమె చనిపోయింది. బాగా నిద్రపోయారా? అది సరే, హత్య జరిగినప్పుడు సుశీలాదేవి అరిచి ఉండాలే. మీకు అలాంటిది ఏదైనా వినిపించిందా? తల అడ్డంగా ఊపింది. బాగా గుర్తు తెచ్చుకోండి. మీకు ఆ సమయంలో ఎందుకు మెలకు వచ్చింది? గొంతులో తడారిపోయింది. మంచినీళ్ల కోసరం లేచాను అందామె తడుముకోకుండా. 9:15కి భోంచేసిన మీకు ఆ సమయంలో గొంతులో తడారిపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఆల్ రైట్. రవిధర్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అతనితో నాకు అంతగా పరిచయం లేదు. దట్స్ ఆల్ రైట్. మీరు ఇక వెళ్ళొచ్చు. ఆమె వెళ్ళబోతూ ఉండగా విష్ణుకాంత్ అన్నాడు, చూడండి విశాల, సుశీలాదేవి గారు వీలునామా లాంటిది ఏమైనా రాశారా? నాకు తెలీదు. టక్కున సమాధానం చెప్పి బయటకు వచ్చేసింది ఆమె. తర్వాత రవిధర్ వచ్చాడు. మిస్టర్ రవిధర్, ఏ హత్య మీరు చేశారంటే దీనికి మీ సమాధానం? సూటిగా చూస్తూ అడిగాడు ఇన్స్పెక్టర్ విష్ణుకాంత్. రవిధర్ కళ్ళల్లో ఒక్క క్షణం భయం తొంగి చూసింది. కానీ వెంటనే మీకు మతిపోయిందనుకుంటాను అన్నాడు తడుముకోకుండా. గుడ్. ఆధారాలతో నిరూపించేసరికి మీకు నిజంగానే మతిపోతోంది. దట్స్ ఆల్ రైట్. మీరు ఇక్కడ ఎంతకాలం నుంచి ఉంటున్నారు? సుమారు 8 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. హత్య జరిగిన సమయంలో మీకు ఎలిబి ఉందా? అసలు నాకు హత్య జరిగిందని తెలియదు. మొన్న సుశీలాదేవి గారిని పర్మిషన్ అడిగి విజయవాడ వెళ్ళాను. కోర్స్ అది నా స్వంత పని అనుకోండి. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత సుశీలాదేవి గారికి ఉత్తరం కూడా రాశాను, ఈరోజు వస్తున్నట్టు. విజయవాడ ఎందుకు వెళ్ళవలసి వచ్చిందో చెప్పగలరా? చెప్పాను కదా, అది నా పర్సనల్ మ్యాటర్ అని. దట్స్ ఇట్. మీకు ఎలిబి లేదు. మిమ్మల్ని అనుమానించడంలో తప్పు లేదనుకుంటున్నాను. సుశీలాదేవి గారు వీలునామా లాంటిది ఏదైనా రాశారా? తల ఊపాడు రవిధర్. సునీల్ బ్యాంక్ లాకర్లో ఉంది. ఆస్తి ఎవరెవరికి రాయబడిందో తెలుసా? ఆమె నాకు చెప్పలేదు. దట్స్ ఓకే. లాయర్ ఎవరు? రవిధర్ గుండె క్షణం పాటు కొట్టుకోవడం మానేసింది. అసలు ఆ విషయం సంగతే మర్చిపోయాడు. రాజు గమనించాడో లేదో, లాయర్ని అడిగితే తమ బండారం బయటపడిపోతుంది. కామేశ్వరరావు సమాధానం చెప్పాడు. ఆ విషయం మేము కనుక్కుంటాం. ఆమెని హత్య చేసే అంతటి కసి ఎవరికుందో ఊహించండి. ఐఎమ్ సారీ. నెవర్ మైండ్. అది మా డ్యూటీ. మీరు చెప్పాల్సింది ఇంకేమైనా ఉందా? తల అడ్డంగా ఊపాడు అతను. ఆల్ రైట్. చివరి ప్రశ్న. సుశీలాదేవి గారింటికి మీరు డైరెక్ట్గా వచ్చామన్నారు. బెజవాడ నుండి ఆమె హత్య చేయబడినట్టు తెలుసా? లేక ఆమెకు ముందు కనిపించి ఇంటికి వెళ్ళాలి అని అనుకున్నారా? రవిధర్ మొహంలో రంగులు మారింది. లేదు, ఆమెను ముందుగా కలుసుకుని ఇంటికి వెళ్ళాలి అని అనుకున్నాను. ఇజ్ ఇట్? సరే, ఇంక మీరు వెళ్ళండి. రవిధర్ బయటికి వెళ్ళబోతుండగా 1 మినిట్, దయచేసి మీ అడ్రస్ చెప్తారా? చెప్పాడు అతను. అతను వెళ్ళాక ఎస్ఐ స్కాట్ లోపలికి వచ్చాడు. మిస్టర్ స్కాట్, ప్లీజ్ సిడౌన్. ఈ ఉత్తరం చూడండి. రవిధర్ సుశీలాదేవికి రాసిన ఉత్తరం. బెజవాడ నుండి రాశాడు. ఈ ఉత్తరం బలపరుస్తోంది అతడు ఈ ఊళ్ళో ఉండడని. పోస్టర్ షాంపూ చూడండి. ఎస్ మిస్టర్ విష్ణుకాంత్. కాబట్టి హత్య చేయించడానికి అతడికి కావాల్సినన్ని అవకాశాలు ఉన్నాయి. మీరు వెంటనే అతడి ఇంటికి వెళ్ళేలోగా అక్కడికి వెళ్ళి పరిశోధన చేయండి. ఏమైనా క్లూస్ దొరకొచ్చు. ఎస్ మిస్టర్ ఆఫీసర్. దట్స్ ఆల్ రైట్. హంతకుడు ఎలాగో చనిపోయాడు. అతన్ని ఎవరు నియమించారో తెలుసుకోవడం మీ వంతు. తలూపాడు స్కాట్. గుడ్, క్యారీ ఆన్. స్కాట్ వెళ్ళిపోయాడు. ఇన్స్పెక్టర్ విష్ణుకాంత్ గదిలోంచి బయటకు వచ్చేసరికి రణధీరు దీన వదనంతో యజమానురాలి శవం చూస్తున్నాడు. ఐఎమ్ వెరీ సారీ మిస్టర్ రవిధర్. మీకు ఈ విషయం బాధ కలిగించవచ్చు. హంతకుణ్ణి పట్టుకోవడానికి నా శాయశక్తిలా ప్రయత్నిస్తాను. పేలవంగా నవ్వాడతను. కానీ హంతకుడు కూడా హతుడయ్యాడు. ఎస్ మిస్టర్, అతన్ని నియమించిన వాళ్ళు బ్రతికే ఉన్నారు కదా? రవిధర్ ఉలిక్కి పడ్డం గమనించాడు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్. 15 నిమిషాల తర్వాత అక్కడున్న ఫోన్ మోగింది. అందరూ ఉలిక్కిపడ్డారు ఆ మోతకి. విష్ణుకాంత్ నవ్వుకుంటూ రిసీవర్ అందుకున్నాడు.
అవతల నుంచి వచ్చిన జవాబు విన్నాడు. అతని మొహంలో ఆశ్చర్యకరమైన సూచనలు రవిధర్ విశాలలు గమనించకపోలేదు. గుడ్ మిస్టర్ స్కాట్, క్యారీ ఆన్ అని రిసీవర్ పెట్టి రవిధర్ వైపు చూశాడు. మిస్టర్, నేను లాయర్ని కలుసుకోవాలని పోతున్నాను, మీరు వస్తారా? రవిధర్ మొహం నల్లబడింది. నేనా? ఎందుకు అని అడిగాడు తడబడుతూ. మీ ఇష్టం, నేను వెళ్తున్నాను. ఇంకొక విషయం, శవాన్ని పోస్ట్ మార్టం కోసం తీసుకెళ్తారు పోలీసులు. మీరు ఇక్కడి నుంచి నా అనుమతి లేదే ఎక్కడికి వెళ్ళడానికి వీలే లేదు, కఠినంగా అన్నాడు రవికాంత్. కాలింగ్ బెల్లు 2 సార్లు మ్రోగించినా ఎవ్వరూ తలుపు తీయకపోవడం గమనించింది ఇన్స్పెక్టర్ విష్ణుకాంత్కి. తలుపు దగ్గరికి చేరవయసు ఉన్నా తోసుకుని లోపలికి వెళ్ళడం సభ్యత కాదని ఒక్క క్షణం సంకోచించాడు. చివరిసారి మరోమారు బెల్ నొక్కాడు. ఫలితం శూన్యం. ఇక సందేహించలేదు అతను. వెంటనే తలుపులు దోసుకొని లోపలికి వెళ్ళాడు. గది మధ్యలో గోడ్రేజ్ టేబుల్ ఉంది. దాని మీద ఏవో కొన్ని ఫైల్స్ ఉన్నాయి. ఆ గదిలో ఎవ్వరూ లేరు. ఆ గదికి ఆనుకొని మరో గది ఉంది. బహుశా అది బెడ్రూమ్ కావచ్చు అని అనుకున్నాడు. మిస్టర్ కామేశ్వరరావు పిలిచాడు అతను. సమాధానం లేదు. ఒక్కంగలో బెడ్రూంలోకి చేరుకున్నాడు. ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూస్తూనే కొయ్యబారిపోయాడు. కామేశ్వరరావు బెడ్ మీద వెల్లికిలా పడి ఉన్నాడు. గుండెల్లోనికి బాకు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. డామిట్, ఊహించలేకపోయాను అని అనుకున్నాడు. అందులో వెనక సన్నగా ఎవరో నవ్వినట్టు అయింది. వెను తిరగబోయాను. అంతలో గదిలో వెలుగుతున్న లైట్ చటుక్కున ఆరిపోయింది. మిస్టర్ ఆఫీసర్, వెనక్కి తిరిగినా నేను కనిపించను. దయచేసి ఆ ప్రయత్నం మాత్రం చేయొద్దు. బహుశా నా చేతిలో ఉన్న పిస్టల్ ఈ చీకట్లో మీకు కనిపించడం అసంభవం. అనవసరమైన ప్రయత్నాలు మానండి. ప్రాణాల మీద ఆశ వదులుకుంటే ఇక మీ ఇష్టం. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నెమ్మదిగా అన్నాడు. నన్ను బెదిరించాలన్నా నీవిక్కడున్నది? ఆ అవసరం నాకు లేదు. హత్య చేసి వెళ్దామని అనుకునేంతలో మీరు వచ్చారు కాబట్టి తప్పలేదు. కదులుతున్నారు. దయచేసి కదలకండి. మీరేం చేసినా నాకు కనిపిస్తుంది. నీవే నా హంతకుడివి. సమాధానం లేదు. వెనక అడుగులు వేస్తున్న శబ్దం నెమ్మదిగా వినిపిస్తోంది. విష్ణుకాంత్ మనసు ఉరకలు వేసింది. పాము చెవులు విష్ణుకాంత్వి. హంతకుడు శ్వాస విశ్వాసాలు లీలగా వినిపించాయి. హంతకుడు చేరువ అవుతున్నాడు. హఠాత్తుగా వెనక శ్వాస పీలుస్తున్న శబ్దం ఆగిపోయింది. హంతకుడు ఊపిరి బిగబట్టాడు అని అనుకున్నాడు. బహుశా తనని తల మీద కొట్టబోతున్నాడేమో, లేక చంపబోతున్నాడా? తెగించాడు. హంతకుడు ఎన్ని హత్యలైనా చెయ్యడానికి వెనుదీయడు. విష్ణుకాంత్ మొహం కఠినంగా మారిపోయింది. ఇక తను తెగించాలి అని అనుకున్నాడు. చటుక్కున వెనుతిరిగాడు అతను. అతను ఊహించినట్టు తల మీద దెబ్బ పడలేదు. పిస్తోల్ కూడా పేలలేదు. జరిగింది గ్రహించాడు అతను. నవ్వుకున్నాడు విష్ణుకాంత్. తన అంచనా తప్పైనందుకు హంతకుడు పారిపోయాడు. మొదటిసారిగా పొరబడ్డాడు అతను. అంతలో కర్తవ్యం గుర్తుకొచ్చింది. గోడనున్న స్విచ్ కోసరం తడిమాడు. బల్బు వెలగ్గానే ఒక్కసారి మిరమిట్లు గొలిపే కాంతి వచ్చింది ఆ గదిలోకి. విష్ణుకాంత్ ఒక్కసారి కామేశ్వరరావు శవాన్ని పరిశీలనగా చూశాడు. రక్తం కారి అంతా బెడ్లోకి ఇంకిపోయింది. హత్య జరిగి ఎక్కువసేపు కాలేదు. గాయం నుంచి ఇంకా రక్తం కారుతూనే ఉంది. ఇక ఆలస్యం చేయదలుచుకోలేదు అతను. తనకి పనికి వచ్చే ఆధారాలు ఏమన్నా దొరుకుతాయా అని గది నలుమూలలా చూశాడు. అంతలోనే అతనికి స్ఫురించింది. సుశీలాదేవి వీలునామా తాలూకు డూప్లికేట్ కామేశ్వరరావు దగ్గర ఉందేమోనని. అయినా ఆమె విల్లెందుకు బ్యాంకులో పెట్టింది? లాయర్ మీద నమ్మకం లేకనా? లేక ఇలాంటి అఘాయిత్యాలు జరగవచ్చునని ముందు జాగ్రత్త కోసం అలా చేసిందా? ఇలా బ్యాంకుల్లో దాచుకోవడం అరుదు అని అనుకున్నాడు. ఇక తను అక్కడ చేయవలసింది ఏమీ లేదని గ్రహించాడు. ముందు గదిలోకి వచ్చి గోడవారుగానున్న అల్మరా దగ్గరికి నడిచాడు. ఎంత వెతికినా డూప్లికేట్ విల్లు కనిపించలేదు. ఏమైంది? అసలు రాయలేదా? లేక హంతకుడు చేజిక్కించుకొని పోయాడా? ఆలోచనలతో అతని మనసు కొయ్యబారిపోయింది. టేబుల్ సొరుగులో వెతికి చూశాడు. లాభం లేకపోయింది. కానీ అందులో ఉన్న
ఒక వస్తువు అతన్ని ఆకర్షించింది. దాన్ని ఆప్యాయంగా అందుకున్నాడు అతను. ఏంటి ఇక్కడ కలుసుకోమన్నావు? విసుగ్గా అడిగింది విశాల రాజు వంక చూస్తూ. తప్పలేదు విశాల, నేను ఇంటికి వచ్చానంటే ఎవరికైనా అనుమానం వస్తుంది. అదీగాక పోలీసులకి సుశీలాదేవి హత్యపై అనుమానంగా ఉంది. అందుకే ఇక్కడికి రమ్మన్నాను అన్నాడు రాజు విశాల వంక అదోలా చూస్తూ. సరేలే, విషయం ఏమిటో చెప్పు. రాజు మొహంలో రంగులు మారాయి. విశాల, మనం ఎంతో కష్టపడ్డాం ఈ ఆస్తిని సంపాదించాలని. హత్య చేయడానికి కూడా వెనకాడలేదు. కానీ మన ప్రయత్నం అంతా బూడిదలో పోసిన పన్నీరైంది విషాదంగా అన్నాడు. విశాల ఆత్రంగా అతని మొహంలోకి చూసింది. జరిగిందేమిటో చెప్పు. తట్టుకోగలవా? అనుమానంగా చూసిందామె. కొంపదీసి శ్రీధర్కి ఏమీ కాలేదు కదూ? బాధగా అన్నాడు అతను. కాకపోతే బాధే లేదు విశాల, కానీ శ్రీధర్కి యాక్సిడెంట్ అయింది. ఇక అతను మనకు లేడు. అబద్ధం, పిచ్చిగా అరిచిందామె. విశాల ఏడుస్తోంది. హృదయ విదారకంగా రోధిస్తోంది ఆమె. విశాల శ్రీధర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తన ప్రాణప్రదంగా ప్రేమించింది ఆమె. కొంతసేపటికి వెక్కిళ్లతో అందామె. నమ్మలేను రాజు, శ్రీధర్కి యాక్సిడెంట్ ఎందుకైంది? అతను చిన్న పిల్లవాడు కాడు, కానీ ఒట్టి అమాయకుడు. నిప్పులు కురిసే కళ్ళతో చూస్తోంది ఆమె. అర్థమైంది రాజు, నీ పన్నాగం. ఎలాగూ ఆస్తి శ్రీధర్ది, నేను అతనికి భార్యను. అతని తర్వాత ఆస్తి ఎలాగో నాకు వస్తుంది. నీకు నేను కావాలి, చీత్కారం చేసింది ఆమె. విశాల, బాధగా అన్నాడు అతను. నన్ను నమ్ము, హేళనగా నవ్వింది ఆమె. నిన్న నమ్మడమా? విశాల, రాజు ఏదో చెప్పబోయాడు. షటప్, గర్జించింది ఆమె. నీ అంతేమిటో చూస్తాను అని చరచరా వెళ్ళిపోయింది. మంచం మీద పడుకున్న రవిధర్ విశాలను చూసి చిన్నగా నవ్వాడు. ఆమెను ఏదో విధంగా లొంగదీసుకోవాలని రవిధర్ ప్లాన్. విశాల చనువుగా వచ్చి రవిధర్ పక్కన కూర్చుంది. ఆశ్చర్యంగా చూశాడు ఆమె వంక. కొంచెంసేపు ఎవరూ మాట్లాడలేదు. చివరికి విశాలంది, రవిధర్, నీ ప్రాణం నా దగ్గరున్న సంగతి నువ్వు ఇంకా మర్చిపోలేదనుకుంటాను. తాపిగా అన్నాడు రవిధర్. ప్రస్తుతం ఆ విషయమే ఆలోచిస్తున్నాను. ఏమిటి విషయం? నీ ప్రాణాన్ని నీకు ఇవ్వడానికి నేను సిద్ధమే. దాంతోపాటు నా ప్రాణాన్ని నీకు కానుకగా అర్పిస్తాను. కానీ నీవు నాకొక సహాయం చేయాలి. నిటారుగా కూర్చున్నాడు అతను. అతని మొహంలో రంగులు మారాయి. మళ్ళీ ఏంటి? దేంట్లో అయినా ఇరికించదలిచావా? నవ్విందామె. నీవింత పిరికివాడువని నాకు తెలియదు. మరి నీవు నాకు సహాయం ఏం చేయగలవు? నీకు ఎలాంటి సహాయం కావాలో చెప్పు ముందు. మై డియర్ రవిధర్, నేను చెప్పేది పూర్తిగా విను. నీవు సుశీలాదేవి హత్య జరిగిన రోజున ఈ ఊళ్ళోనే ఉన్నామని ఇన్స్పెక్టర్కి అనుమానం కలిగింది. నిజంగా నీవు బెజవాడలో ఉంటే ఇలాంటి అనుమానం వచ్చేదే కాదు. ఇదంతా రాజు కుట్ర. అతను నిన్ను ఇందులో ఇరికించడానికి నిన్ను పావుగా వాడుకున్నాడు. అతను వింటున్నాడు. ఏంటి? రాజు మీద రిపోర్ట్ చేస్తున్నానని అనుమానంగా ఉందా? రవి, నేను శ్రీధర్ని ఎంతగా ప్రేమించానో నీకు తెలియదు. అలాంటి వాడు యాక్సిడెంట్ అయి చనిపోయాడని రాజు చెప్పాడు. నిజానికి అతను హత్య చేసి ఉంటాడు. అతని తర్వాత ఆస్తికి నేను వారసురాల్ని. అతనికి నన్ను పెళ్లి చేసుకోవాలని ఆశ. అంటే ఆస్తి కావాలి, నేను అతనికి కావాలి. నిజానికి నేను అతన్ని కేవలం సహాయంగా ఉంచుకున్నాను. అయితే ఏమిటి నీ బాధ? అదే చెప్తున్నాను రవి. ఎలాగూ నా భర్త పోయాడు. ఇక ఆస్తి అంతా నా పేరునే వస్తుంది. అఫ్కోర్స్ నేను శ్రీధర్ భార్యనని నిరూపించుకోవాలి. నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి రాజు అంటే నాకు ద్వేషం. అందుకే నిన్ను కోరుకుంటున్నాను. అయితే నీవు నాకు ఒక సహాయం చేయాలి. సహాయమా? అవును, రాజు నిన్ను కష్టపెట్టాడు. హత్యా నేరంలో త్రోయడానికి ప్రయత్నించాడు. కాబట్టి అటు నీ పగ తీరినట్లు అవుతుంది, నాకు కూడా పగ తీరుతుంది. పైగా ఆస్తి నేను నీ పరం అవుతాం. అంటే ఏం చేయాలి? పిచ్చివాడా, ఆ మాత్రం గ్రహించలేవు? రాజుని చంపే. ఉలిక్కి పడ్డాడు అతను. హత్య? బాగా ఆలోచించుకో, నేను మళ్ళీ కనిపిస్తానంటూ రవిధర్ను ఒకసారి గాఢంగా ముద్దు పెట్టుకొని వెన్ను తిరిగింది. అతను ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. విశాల వెళ్ళిన తర్వాత రవిధర్ ఒక గంట సేపు ఆలోచించాడు. చివరికి ఒక నిశ్చయానికి వచ్చాడు అతను.
వెంటనే టెలిఫోన్ దగ్గరికి నడిచి విశాలకు ఫోన్ చేశాడు. అంతా నీవు కోరినట్లే జరుగుతోంది. సుశీలాదేవి గారి పాత మేడ దగ్గరికి రాజు వచ్చేటట్టు చెయ్యి. అతని పని నేను పూర్తి చేస్తాను. గుడ్. నేను అనుకున్నాను రవి, నాకు తెలుసు నువ్వు ఒప్పుకుంటావని. సరే, మన ఒప్పందం మర్చిపోకే చెప్పాడతను. గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు స్కాట్. వెరీ గుడ్ మార్నింగ్ మిస్టర్ స్కాట్. ఏమిటి విషయం? నిన్నటి నుంచి అసలు కనిపించనే లేదు. బెజవాడ వెళ్ళాను సమాధానం చెప్పాడు స్కాట్. బెజవాడా? అవును మిస్టర్ విష్ణుకాంత్. క్యారీ ఆన్. స్కాట్ తన జేబులో నుంచి కొన్ని ఫోటోలు తీసి టేబుల్ మీద ఉంచాడు. మిస్టర్ విష్ణుకాంత్ నెమ్మదిగా చెప్పనారంభించాడు స్కాట్. మీరు చెప్పగానే రవిధర్ ఇంటికి వెళ్ళాను. అక్కడ నన్ను ఆశ్చర్యపరిచిన విషయాలున్నాయి. మీరు ఊహించినట్టు అతడు బెజవాడ నుండి సరాసరి సుశీలాదేవి ఇంటికి రాలేదు. అతను బెజవాడ వెళ్ళలేదని అతను సుశీలాదేవికి రాసిన ఉత్తరంలో తెలిసింది. అతనింటో నన్ను ముఖ్యంగా ఆకర్షించింది పాలు ఉన్న గ్లాస్. దానిలో కొద్దిగా పాలున్నాయి. అంటే రవిధర్ టీ కాఫీలు కలుపుకొని తాగాడు. మరి అతను సరాసరి బెజవాడ నుండి సుశీలాదేవి ఇంటికి వచ్చానని అబద్ధం ఆడాడు అని తెలుస్తోంది. చుట్టుపక్కల ఎంక్వైరీ చేశాను. రవిధర్ మధ్యాహ్నం ఇంట్లోనే ఉన్నట్టు తేలింది. కాబట్టి ఈ విషయంలో అతను అబద్ధం చెప్పాడు. రవిధర్ ఇంట్లో అంతా దుమ్ము అలుముకొని ఉంది. అక్కడ ఉన్న టేబుల్ మీద కూడా దుమ్ముంది. దాని మీద 4 వేళ్ల గుర్తులు ఉన్నాయి. ఇవిగో వాటి ఫోటోలు తీయించాను. టీపాయ్ మీద 3 కప్పులు ఉన్నాయి. టీ తాగినట్టు ఉన్నారు. వాటి మీద కూడా వేలి ముద్రలు ఉన్నాయి. తీయించాను. అంటే రవిధర్తో ఎవరో మాట్లాడారు, ఎవరినో కలుసుకున్నాడని అర్థమైంది. ఎంక్వైరీ చెయ్యగా అతను బెజవాడ వెళ్ళిన రోజు ఒక మగ అతను ఒక స్త్రీ అతని ఇంటికి వెళ్ళారు అని తెలిసింది. రవిధర్ ఇంటి పక్క వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. వెంటనే నేను రవిధర్ విశాలాల వేలిముద్రలు సంపాదించాను. వాటిని పరిశీలించగా టేబుల్ మీద ఉన్న వేలిముద్రలతో విశాల వేలిముద్రలు సరిపోయాయి. కాఫీ కప్పుల మీద ఉన్న ముద్రలు చూడగా ఒకదాని మీద విశాలవి, మరొక దాని మీద రవిధర్వి ఉన్నాయి. ఇంకో దాని మీద మటుకు ఉన్నవి ఎవరివో తెలియడం లేదు. ఆగాడు స్కాట్. విశాల రవిధర్తో ఎక్కువ పరిచయం లేదు అని చెప్పింది. దీన్ని బట్టి చూస్తే నాకు మరొక ఆలోచన వస్తోంది అన్నాడు విష్ణుకాంత్. తలూపాడు స్కాట్. మీరన్నది నిజం. విశాల ఉద్యోగంలో చేరి కొంతకాలమే అయింది. అయినా రవిధర్తో అంతటి చనువు ఎలా కలిగింది? అతనింటికి వెళ్లాల్సిన అవసరం ఏంటి? ఇది కాకుండా 3వ వ్యక్తి కూడా కలుసుకున్నాడు ఆ రోజున రవిధర్ని. దీన్ని బట్టి ఆలోచిస్తే వీళ్ళంతా తోడు దొంగలు అని అనిపిస్తోంది. 3వ వ్యక్తి ఎవరై ఉంటారు? సాలోచనగా అన్నాడు విష్ణుకాంత్. నేను ఊహిస్తున్నాను. బహుశా అతను రాజు అయి ఉండాలి అన్నాడు స్కాట్. నిటారుగా కూర్చున్నాడు విష్ణుకాంత్. ఎస్ మిస్టర్ స్కాట్, ప్రొసీడ్. సుశీలాదేవిని హత్య చేసిన హంతకుడు చనిపోయాడు. అతను కేవలం దొంగతనానికి వచ్చాడంటే నమ్మలేని విషయం. కాబట్టి హత్య చేయడమే అతని ఉద్దేశం కావచ్చు. అతని జేబులో కాగితం ఉంది. దాన్ని బట్టి అతను మధుమూర్తి అని బెజవాడ నుండి వచ్చాడు అని తెలుస్తోంది. అతని జేబులో కీ బంచ్ ఉంది. దాని మీద హోటల్ జనతా పేరుంది. అంటే అతను జనతా హోటల్లో దిగాడు. అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేశాను. అతని రూమ్లో సూట్ కేసు ఉంది. దాంట్లో వెతగ్గా అతని డైరీ దొరికింది. అందులోని విషయాలు గ్రహించాను. బెజవాడలో అతని అడ్రస్ తెలిసిపోయింది. దాని మూలంగా వెంటనే బెజవాడ పోలీసులకి ఇంటిమేట్ చేస్తే వాళ్ళు దర్యాప్తు చేస్తారు. కానీ విషయాలు పూర్తిగా బయటికి రాకపోవచ్చు. అందుకే స్వయంగా నేను బయలుదేరాను. మధుమూర్తి ఇంటిని పరిశోధించగా ఒక టెలిగ్రామ్ కాగితం దొరికింది అంటూ దాన్ని టేబుల్ మీద ఉంచాడు. అది రాజు మధుమూర్తికి ఇచ్చిన టెలిగ్రామ్. సో రాజు మధుమూర్తిని హైదరాబాద్ పిలిపించాడు. అంటే హత్య చేయించడానికి అతను ఉపయోగించబడ్డాడు. అయితే ఈ రాజు ఎవరు అన్న ప్రశ్న నన్ను వేధించింది. అసలు ఈ మధుమూర్తి ఎవరో తెలిస్తే రాజు చరిత్ర తెలుస్తుంది. విచారించగా చాలా విషయాలు తెలిసాయి. మధుమూర్తి హంతకుడు. ఎన్నోసార్లు జైలు జీవితం గడిపాడు. ఈ రాజు కూడా ఏదో నేరస్తుడే అయి ఉండాలి. వీళ్ళిద్దరికీ పరిచయం బహుశా జైల్లో జరిగి ఉండాలి.
ఇది నా ఐడియా మాత్రమే, ఎందుకంటే సాధారణంగా నేరస్తులకి స్నేహం ఈ సమయంలోనే అవుతుంది. విచారించగా నేను ఊహించింది నిజమే అయింది. మధుమూర్తి ఉన్న సెల్లో రాజు అనే అతను ఉండేవాడు. అతను ఫోర్జరీలో దిట్ట. ఎన్నోసార్లు ఫోర్జరీ చేసి అక్రమంగా డబ్బు సంపాదించాడు. మొన్ననే విడుదలయ్యాడని కూడా తెలిసింది. అతను ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నాడని మనం ఊహించవచ్చు. రాజు ఫింగర్ ప్రింట్స్ సంపాదించాను, జైల్ రికార్డ్స్లో ఉన్నాయి. వాటిని ఎక్స్పర్ట్కి ఇచ్చాను. రిపోర్ట్ స్టేషన్కి పంపిస్తాను అని చెప్పాడు. చాలా టైం అయింది, బహుశా వస్తూ ఉండొచ్చు అంటుండగానే ఒక కానిస్టేబుల్ ఒక కవర్ తెచ్చి విష్ణుకాంత్కి ఇచ్చాడు. విష్ణుకాంత్ వాటిని పరిశీలించాడు. ఎస్ మిస్టర్ స్కాట్, మీరు ఊహించింది నిజం. కాఫీ కప్పు మీద ఉన్నవి రాజు వేలిముద్రలే. అయితే ఈ రాజుకి, విశాలకి, రవిధర్కి పరిచయం ఏమిటి? ఆలోచించసాగాడు అతను. లోపలికి అడుగు పెడుతూనే ఎదురుగా ఉన్న రవిధర్ని చూసి రాజు ఉలిక్కిపడ్డాడు. వాట్ ఈస్ దిస్ మిస్టర్? విశాల ఏది? రవిధర్ నవ్వలేదు. సీరియస్గా చూస్తూ అన్నాడు. మిస్టర్ రాజు, లోపలికి రా, ముందు తలుపు వేయి, నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. అతను చెప్పినట్టే చేశాడు అతను. రవిధర్ లేచి నిలబడ్డాడు. మిస్టర్ రాజు, ఇక్కడికి ఎందుకు పిలిచానో తెలుసా? నీవు నన్ను మోసం చేయడానికి ప్రయత్నించావు. నీ ప్లాన్ ఏంటో నాకు విశాల్ చెప్పింది. అదే కాకుండా శ్రీధర్ని నీవు చంపావని ఆమె అనుమానం. సో వీటన్నిటికీ కలిపి నీకు శిక్ష విధించదలిచాను. శిక్ష? అవును, నిన్ను చంపుతాను అంటూ జేబులోంచి పిస్టల్ తీసి రాజుకు గురిపెట్టి నవ్వాడు. ఢామ్ అని పిస్టల్ పేలింది. అదే సమయంలో తళుక్కుమని మెరుపు మెరిసింది. అది మెరుపు కాదు, ఫ్లాష్ కెమెరా వెలిగింది. రవిధర్ అదిరిపడ్డాడు. తననెవరో ఫోటో తీశారు. తను రాజును హత్య చేయడం ఎవరికో తెలిసిపోయింది. ఇక తను హంతకుడు అని నిరూపించడానికి ఆ ఆధారం చాలు. చటుకున్న కిటికీలోంచి బయటకు చూశాడు అతను. ఒకతను పరిగెడుతున్నాడు పాత మేడ వెనక ఉన్న అడవిలో. రవిధర్ వెంటనే తలుపు తెరుచుకుని ఆగంతకుడు పరిగెత్తిన వైపే పరిగెత్తాడు. విష్ణుకాంత్ అన్నాడు, నాకు చిన్న అనుమానంగా ఉంది. ఇక్కడ నేను తెలుసుకున్న విషయాలు చెప్తాను వినండి అంటూ చెప్పనారంభించాడు విష్ణుకాంత్. మిమ్మల్ని రవిధర్ ఇంటికి పంపాక నేను లాయర్ని కలుసుకున్నాను. అయితే అప్పటికే అతను చనిపోయి ఉన్నాడు. హత్య చెయ్యబడ్డాడు. బ్యాడ్ లక్. హంతకుడు నా ముందే తప్పుకున్నాడు. నిజానికి నేను వెళ్ళింది సుశీలాదేవి రాసిన వీలు తాలూకు డూప్లికేట్ కోసరం. అయితే అది కనిపించలేదు, మాయమైంది అని అనుకోవచ్చు. అలాగని ఎందుకు అంటున్నాను అంటే, లాయర్ డైరీ దొరికింది. దాంట్లో రాసుకున్నాడు డూప్లికేట్ తన వద్దే ఉన్నట్లు. సుశీలాదేవి ఆస్తిలో 75,000 రవిధర్కి రాసింది. మిగతా ఆస్తి ఎవరికి రాసిందో తెలియలేదు. మిగతా అని లాయర్ రాయడం ఆపాడు. మిగిలిన ఆస్తి ఎవరికి రాసింది? నేను వెంటనే సునీల్ బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేసి వీలునామా తెప్పించాను. దాంట్లో రవిధర్కి 75 గాను 1,00,000 రాయబడింది. మిగిలిన ఆస్తి ఆమె అల్లుడు శ్రీధర్ పేర రాయబడి ఉంది. అతను ఎవరో మనకి తెలుసు, కానీ ఎక్కడ ఉన్నాడో మనం కనుక్కోవాలి. అయితే ఎక్కడున్న కిటికీ ఏమిటో చెప్పగలవా? ప్రశ్నార్థకంగా స్కాట్ వంక చూశాడు. తలూపాడు స్కాట్. విత్ యువర్ పర్మిషన్. ఇప్పుడు ఈ కేసు మంచులాగా కరిగిపోతోంది. రవిధర్కి ఇప్పుడున్న విల్లులో 1,00,000 రాసి ఉంది, కానీ లాయర్ డైరీ ప్రకారం 75,000 రావాలి. లాయర్కి తప్ప రాయాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు డైరీలో. అయితే ఎక్కడున్న కిటుకు ఇదే ఉండొచ్చు. రవిధర్ ఫోర్జరీలో దిట్ట. ఆయన రాజు సహాయం కోరి ఉంటాడు. అయినా 25,000కి ఇంత దారుణం జరిగింది అని అనుకోను. రవిధర్ డూప్లికేట్ వీల్ సృష్టించాడని అనుకుందాం. దానివల్ల రవిధర్కి లాభం ఉంది. మరి రాజుకి, విశాలకి ఏమిటి లాభం? ఇది మనం కనుక్కోవాలి. అయితే ఒక విషయం మటుకు నిజం. రవిధర్, విశాల, రాజు కలిసి సుశీలాదేవి మీద వల విసిరారు. ఈ విషపు వలయంలో చిక్కిన సుశీలాదేవి, లాయర్ కూడా మరణించారు. అవును, మన ఊహ కరెక్ట్. కానీ ఈ రాజు ఎక్కడుంటాడో తెలిస్తే బాగుండును అంటుండగానే బల్ల మీద ఉన్న ఫోన్ మోగింది.
విష్ణుకాంత్ అందుకున్నాడు. అవతల నుంచి వచ్చిన సమాధానం విని అతని మొహం ఎర్రబారింది. మిస్టర్ స్కాట్, రాజు హత్య చేయబడ్డాడు. రవిధర్ చంపాడని రిపోర్ట్. ఫోన్ చేసిన వ్యక్తి తన పేరు చెప్పలేదు. ఆధారాలు ఉన్నాయట అతని దగ్గర. రేపు స్టేషన్కి పంపుతాడట. హత్య జరిగింది ఎక్కడో చెప్పలేదు. డామిట్, ఇది మరీ చిక్కు తెచ్చిపెట్టింది అన్నాడు స్కాట్. తలూపాడు విష్ణుకాంత్. వెంటనే టెలిఫోన్ అందుకుని ఎక్స్చేంజ్కి ఫోన్ చేశాడు. ఇంతకు ముందు వచ్చిన కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవడానికి. అవతల నుండి వచ్చిన సమాధానం వినగానే లేచాడు విష్ణుకాంత్. కమాన్ స్కాట్ అని దారి తీశాడు. ఆగంతకుడు ముందు పరిగెత్తి సందులో మాయమయ్యాడు. రవిధర్ పరుగు హెచ్చించాడు. సందులోంచి తిరిగిన రవిధర్ ఆ ఆగంతకుడు టెలిఫోన్ బూత్లో దూరి బయటికి రావడం కనిపించింది. ఒక్క అంగలో వెళ్ళి అతన్ని 2 చేతుల్లోనూ ఒడిసి పట్టుకున్నాడు. ఆ ఆగంతకుడు సామాన్యుడు కాడు. రవిధర్కి సమ ఉజ్జి. బలంగా పట్టుకున్న రవిధర్ని విదిలించాడు. రవిధరు తూలాడు. అంతే. ఆ ఆగంతకుడు తన చేయి గాల్లోకి విసిరాడు. ఫట్టుమని రవిధర్ గడ్డం పైన తగిలింది. కళ్ళు బైర్లు గమ్మాయి. ఆగంతకుడు చేరువ అవుతున్నాడు. రవిధర్ మెరుపులాగా తన బూటుకాలు ఎత్తాడు. మరుక్షణం ఆగంతకుడు బాధలో మెలికలు తిరిగాడు. రవిధర్ అతని మీదకి లంఘించాడు. మెరుపు మెరిసినట్టుగా రివాల్వర్ తీసి పేల్చాడు అతను. టపటపమని గుళ్ళు రవిధర్ డొక్కలో గుచ్చుకున్నాయి. బాధగా అరుస్తూ కూలబడ్డాడు అతను. రక్తం పారుతోంది. అంతలో దూరంగా పోలీస్ వ్యాన్ సైరన్ మోగించుకుంటూ వస్తూ కనిపించింది. మరుక్షణం ఆ ఆగంతకుడు మాయమయ్యాడు. టెలిఫోన్ బూత్ దగ్గర ఆగిన పోలీస్ వ్యాన్లోంచి స్క్వాడ్ దిగాడు. వెనక విష్ణుకాంత్ దిగాడు. రక్తపు మడుగులో ఉన్న రవిధర్ని చూడగానే ఒక్క అంగలో అతని వద్దకు చేరుకున్నారు. ఇంకా నయం, ప్రాణం ఉంది అంటూ స్కాట్ అంటుండగానే బాధగా మూలిగాడు రవిధర్. మిస్టర్ రవిధర్, ఏం జరిగింది? రవిధర్ కనురెప్పలు బరువుగా తెరిచి హంతకుడు, అసలు హంతకుడు, అతని నోట్లోంచి మాట రావడమే లేదు. ఆతృతగా వంగాడు స్కాట్. చెప్పండి రవిధర్. ఏదో చెప్పడానికి ప్రయత్నించి విఫలుడయ్యాడు. తన కుడి చేతి భుజం మీద ఏదో గుర్తు చూపించాడు రవిధర్. ఏంటా గుర్తు అనేలోగానే అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. స్కాట్ వెర్రిగా చూస్తూ అన్నాడు, అసలు మనం ఎంతవరకు కృతార్థులమయ్యాము అంటే నిల్. నో మిస్టర్ స్కాట్, మనం ముందు నుంచి అతన్ని మర్చిపోవడమే మనం చేసిన పొరపాటు. దట్స్ ఆల్ రైట్. ఎలాగా? హంతకుడు అసలు ఎవరు అని మనము మదన పడుతూనే ఉన్నాం. రవిధర్ చనిపోయాడు. రాజు కూడా అంతే. ఇక మిగిలింది విశాల. ఆమె కూడా ప్రాణాలతో ఉంటుందని ఆశ ఉందా? ఎస్ మిస్టర్ స్కాట్, మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి అంటూ అతనికి ఏదో చెప్పాడు. ఆల్ రైట్ మిస్టర్ విష్ణుకాంత్. స్కాట్ హడావిడిగా బయటకెళ్ళాడు. అర్ధరాత్రి 12 గంటలైంది. సుశీలాదేవి బంగ్లా వెనక ఉన్న వాటర్ పైప్ పట్టుకుని ఒక ఆకారం పైకి పాకుతోంది. దాదాపు 10 నిమిషాల పాటు అతడు శ్రమ పడ్డాక టెర్రస్ లోపలికి చేరుకున్నాడు. పైకి చేరుకున్నాక ఒకసారి కిందకు చూశాడు. అంతా చీకటి. నవ్వుకున్నాడు అతను. కానీ ఆ చీకట్లో మరో ఆకారం వాటర్ పైప్ పట్టుకుని పాకడం గమనించలేదు అతను. ఆ ఆకారం సరాసరి లోపలికెళ్ళింది. అంతలో రెండవ ఆకారం కూడా అక్కడికి చేరుకుంది. లోపల నుంచి మాటలు వినపడసాగాయి. నువ్వా? అది విశాల గొంతుగా గుర్తించాడు టెర్రస్లో ఉన్న ఆకారం. అవును. ఆశ్చర్యపోతున్నావా? ఈ హత్యలకి ఆస్తికి మూల కారకుణ్ణి. అవును, నిన్ను గమనించాను. కానీ నీవు చనిపోలేదా? నవ్వాడు లోపలున్న వ్యక్తి. అతను డబ్బు తినే మనిషి. డబ్బు ఇస్తామని చెప్పి నీతో పంపాను. పని పూర్తయింది. కానీ దీని వెనక పూర్తిగా నా మెదడుందని మర్చిపోయాక ఇక నీ సంగతి. నువ్వు వేస్ట్యవన్నీ నాకు తెలుసు. తెలిసే నిన్ను పావుగా ఉపయోగించుకున్నాను. అందుకే అతనికి చెప్పాను. నేను చనిపోయినట్లు నీకు నమ్మకం కలిగించాడు. వెంటనే జరిగే ప్లాన్ నాకు తెలుసు. నీవు రవిధర్ సహాయం కోరావు. రాజు చచ్చాడు. రాజుని చంపాలని కేవలం ఈ నాటకం ఆడాను. ఇందులో నేను పావులాగా ఉపయోగించిన వారెవ్వరూ బ్రతికి ఉండకూడదు. అందరూ పోయారు. ఇంక నీ సంగతి అంటూ
అతను జేబులో నుంచి కత్తి బయటికి తీశాడు. విశాల ప్రాధేయపడుతోంది. అతను వినలేదు. ఒక అడుగు ముందుకేశాడు. వద్దు, నన్ను చంపకు, దీనంగా అరిచిందామె. టెర్రస్లో ఉన్న ఆకారం పరిస్థితి గమనించింది. వెంటనే లోపలికెళ్ళింది. లోనున్న వ్యక్తి మొహం కనిపించడమే లేదు. మై డియర్ ఫ్రెండ్, మర్యాదగా దయచేసి చేతులెత్తు, ఆజ్ఞాపించింది ఆ ఆకారం రివాల్వర్ గురి పెడుతూ. లోనున్న వ్యక్తి అదిరిపడ్డాడు. వెంటనే చేతిలోని కత్తి ఆ ఆకారం మీదకి విసిరబోయాడు. కానీ అంతలోనే రివాల్వర్ పేలింది. అమ్మా అంటూ లోనున్న వ్యక్తి కత్తి వదిలేశాడు. అతని గురి తప్పలేదు. బుల్లెట్టు హంతకుడి చేతికి తగిలింది. గాయం నుండి రక్తం కారసాగింది. నిప్పులు కురిసే కళ్ళతో రివాల్వర్ పట్టుకున్న వ్యక్తి వంక చూశాడు అతను. నాకు తెలుసు మిస్టర్, నీవే హంతకుడువని గంభీరంగా అన్నాడు రివాల్వర్ పట్టుకున్న వ్యక్తి. మిస్టర్ స్కాట్, మీరు నిరూపించలేరు అన్నాడు హంతకులు. నవ్వాడు స్కాట్. మీ సంభాషణ అంతా రికార్డ్ చేశాను అంటూ విశాల వైపు చూశాడు. ఇంతమంది పచ్చి నెత్తురుతో ఆడుకున్న హంతకుడు, ఆస్తి కోసం ఇంతటి విష వలయం సృష్టించిన తుచ్చుడు అయిన శ్రీధర్ తల వాల్చేశాడు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరొక కొత్త కథతో రేపు సాయంత్రం 6 గంటలకి మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.